పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయంతో ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి ఎస్కేఎన్ జర్నలిస్ట్గా మీడియాలో కెరీర్ స్టార్ట్ చేసి ఒక నిర్మాతగా ఎదగటమే కాకుండా ఒక గొప్ప సోషల్ యాక్టివిస్ట్గా కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ట్రోలింగ్ ఉంది. వివరాలని తెలుసుకుందాం. వెల్కమ్ ఎస్కేఎన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ సక్సెస్, హౌ యూఆర్ ఎంజాయింగ్? ఈ సినిమా నమ్మి తీసామన్నా, సో అందుకని చెప్పి ఎంజాయింగ్. అంటే ఈ సినిమా అందరికి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఎందుకంటే ఆనంద్ పెద్ద స్టార్ కాదు అంతకుముందు, వైష్ణవ్ ఈజ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. రాజేష్ ఫస్ట్ సినిమా తీసి ఒక 9 ఏళ్ళు అయింది. తర్వాత ప్రొడ్యూసర్గా సినిమా చేశాడు, రైటర్గా సినిమా చేశాడు, కానీ డైరెక్టర్గా తనకి. నేను విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ అలా చేశాక ఒక 5 years గ్యాప్ వచ్చింది. వాట్ ఎవర్ కరోనా అయితే ఏంటి, సో అందరికి ఒక ఛాలెంజింగ్. సో ఇది అందరికి ఒక లీగ్ చేంజింగ్ అని అంటే ఈ రేంజ్ సినిమాల్లో ఇది నెంబర్ 1 అవటం, ఇది న్యూస్ చూస్తుంటే అర్జున్ రెడ్డి అన్నిటిని కూడా బీట్ చేసి ఆ రేంజ్కి వెళ్ళటం అనేది ఎవరు ఊహించింది. సో మేము సక్సెస్ అవుద్దాం అనుకున్నాం, కానీ అంచనాలు మించి అయినప్పుడు సో అది వేరే. మీ అంచనాలకు వచ్చిన విజయానికి మధ్య తేడా ఏంటి? మీరు ఏ రేంజ్ సక్సెస్ అనుకున్నారు? నేను ఫస్ట్ నుంచి అన్ని ఇది ఒక కల్ట్ సినిమా అవుద్దని అనుకున్నా, బట్ దాని కమర్షియల్ రేంజ్ ఏమవుద్ది అనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కల్ట్ సినిమాలకి కొంతమందికి విపరీతంగా నచ్చుతాయి, కొంతమందికి 2 రకాలుగా ఉంటాయి. బట్ ఇది ఒక 80%కి విపరీతంగా నచ్చింది. దాని సక్సెస్ కూడా అంటే ఫస్ట్ యూత్ వరకే వస్తారు అనుకున్నాం, బట్ ఫ్యామిలీలు వచ్చి ఇంత పెద్ద రేంజ్ ఒక 90 కోట్లు గ్రాస్ చేసే రేంజ్కి వెళ్ళిందంటే అసలు అది. ఇప్పుడు మామూలుగా మన సినిమాల రేంజ్ తీసుకుంటే ఫస్ట్ లేయర్ స్టార్స్, అవును చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఒక ఫస్ట్ లేయర్ స్టార్స్ ఉన్నారు, సెకండ్ లేయర్ స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ థర్డ్ లేయర్ స్టేజ్ అప్కమింగ్ ఇదిలో ఉన్నాడు. ఆ స్టార్, ఆ రేంజ్ హీరోలు, ఆ రేంజ్ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒక కొత్త ట్రెండ్, కొత్త రికార్డ్స్ సెట్ చేసిందని అంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ డూ యూ, అంటే అలాగే రోజువారీ కలెక్షన్స్ విషయంలో కూడాను ఒక రికార్డ్ సెట్ చేసింది అంటున్నారు. ఆ వివరాలు చెప్పలు. అవును, అంటే ఎవ్రీ డే 1 crore దాటే కలెక్ట్ చేసిన సినిమాలు ఈ సంవత్సరంలో వాల్తేరు వీరయ్య, తర్వాత బేబీ ఉంది. సో అదొక 13 days, ఎవ్రీ డే 12 days, 13 days, ఎవ్రీ డే 1 crore అబోవ్ కలెక్షన్ చేసింది. సో అంత పెద్ద విజయం అనమాట అది. వర్షాలు వచ్చినాయి అప్పుడు, అలాగా ఇలాంటి ఇది ఉన్నా సరే అసలు కలెక్షన్ వర్షం అక్కడ తగ్గల. సో అంత విపరీతంగా ఆదరించారు. పైగా రాయలసీమలో నేను ప్రేమ కథలు అంటే రాయలసీమలో యాక్షన్ సినిమాలు లేకపోతే పెద్ద స్టార్ల సినిమాలు వర్కౌట్ అవుతాయి, కానీ ఇది అంత ఇది అంటే వైజాగ్ ఎంత చేస్తుందో వైజాగ్ ఈక్వల్గా ఇంచుమించు కొంచెం ఎక్కువగా రాయలసీమ చేస్తుంటే అంటే ఇట్ వెంట్ టు మాసెస్. చాలా థియేటర్లో రెస్పాన్స్లు కూడా విపరీతంగా ఎవరికైనా పర్సనల్గా కనెక్ట్ అయిపోయారు సినిమాకి. నైజాం ఆల్సో, నైజాం ఎనీవేస్ నైజాం అనేది బిగ్గెస్ట్ టెర్రిటీ ఇప్పుడు సినిమాలకి. పైగా మల్టీప్లెక్స్లు ఉంటాయి, సాంగ్స్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. నైజాం ఈజ్ డూయింగ్ ఫినామినల్లీ గుడ్. బట్ అదర్ ఏరియాస్ రాయలసీమలో కూడా ఇలా చేస్తుంటే ఇప్పుడు ఓవర్సీస్లో MI3 ఉంది, ఓపెన్ ఏమి ఉంది, బార్బీ ఉంది. వీటన్నిటిలో కూడా అదొక 600K వరకు చేసిందంటే అది థియేటర్స్ అంత లెగసీ సినిమాల ముందు మనం చాలా చిన్న సినిమా. దీన్ని తట్టుకుని కూడా అంత చేసిందంటే అది చాలా పెద్ద విషయం. వాట్ ఈస్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిలిం అనుకుంటున్నాం? ఎంత చేస్తుంది ఓవరాల్గా? అది మన ట్రేడ్లో చూస్తుంది అది ఒక 90 కోట్లు గ్రాస్ చేస్తుంది. అంటే 100 మిస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు జైలర్ సినిమా, రజనీకాంత్ గారి బాస్ సినిమా, బాలశంకర్ అంటే. సో ఇక్కడ నుంచి మరి ఎంత వస్తుందో తెలియదు, కానీ బట్ అదొక 85-90 మధ్య ఒక గ్రాస్ అనేది, గ్రాస్ నాట్ షేర్, గ్రాస్. ఈ రేంజ్ సినిమాలు 90 కోట్లు బిగ్గెస్ట్ ఫిగర్. ఈవెన్ చాలా మిడ్ రేంజ్ సినిమాల్లో కూడా సక్సెస్ అయిన ఈ ఫిగర్లు చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ మిడ్ రేంజ్ ఫిలిమ్స్, నెంబర్ 1 ఇన్ స్మాల్. ఎవరికి అట్రిబ్యూట్ చేస్తావు ఈ సక్సెస్? టీమ్ ఎఫర్ట్. అండ్ ఈ కథను ఎంత బాగా రాసుకున్న రాజేష్. ఇదంటే ఎప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు రాజేష్. బట్ రాజేష్ ఆ కథను చెప్పినప్పుడు నేను నమ్మా, ఎందుకంటే చాలా మందికి ఈ సినిమా ఈ రాజేష్ ఎలా తీస్తాడన్న ఇది ఉండేది. ఈ కథ వర్కౌట్ అంటే రాజేష్ ఇంతకు ముందు చేసిన సినిమాలు హృదయకాలయం కానీ కబురమట్ట స్పూప్స్ తీసినటువంటి ఒక డైరెక్టర్ కి ఇలాంటి ఒక సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఎలా ఏర్పడింది? అంటే
నెవర్ జడ్జ్ బై కవర్ అంటారు. అలాగా నాకు తన పొటెన్షియల్ తెలుసు. నాకు అతను ఒక 20 years నుంచి ఫ్రెండ్ మేము చిరంజీవి గారి అభిమానులుగా మేము చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. తనకేంటంటే అవకాశం లేక స్పూప్ సినిమాలు చేసాడు, కానీ తన నాలెడ్జ్ వేరు అసలు. నాకు 10 years బ్యాక్ ఇప్పుడు ఒక టైం ట్రావెల్ కథ చెప్పాడు. అద్దరిపోయింది. ఇప్పుడు టైం ట్రావెల్ కథలు ఇవన్నీ వచ్చినాయి. ఇదేంటి ఇంత హెడ్ ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఒక హీరోకి కూడా చెప్తే నువ్వే రాసావా అన్నాడు. నేను రాశానంటే అందరూ షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు వస్తున్నాయి టైం ట్రావెల్ కథలు అని ఒక 10 years బ్యాక్ నాకు అది చెప్పాడు. సో హీ హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ అనమాట. సో బట్ ఏంటంటే అలాంటి కథలు తీయాలంటే బడ్జెట్స్ ఉండాలి, ఇది ఉండాలి. సో తన దగ్గర లేవు. అప్పటికి నేను ప్రొడ్యూసర్ అవ్వలేదు. సో తను ఒక జర్నీగా స్టార్ట్ చేశాడు. ఒక 30 లక్షలు 40 లక్షలు తీయాలంటే ఏదో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు మారుతి గారు నేను ఈ రోజుల్లో చేసినప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అంటే ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే ఒక చిన్న సినిమా ఒక చిక్ ఫ్లిక్ తీసాం. ఒక 40 లక్షల్లో తీస్తే అది సినిమా అప్పట్లో 4 కోట్లు అంత 5 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఏంటంటే మన స్పేస్ కోసం మనం ఎప్పుడు వెయిట్ చేయకూడదు, స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. సో తన స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. సో మిగతా వాళ్ళందరికీ అతను చేసిన సినిమాని బట్టి అతను జడ్జ్ చేస్తారు, కానీ బట్ వీడికి పొటెన్షియాలిటీ ఉంది, కొట్టిన రోజు వేరే లెవెల్ ఉంటుందని నేను అందరూ ఇప్పుడు ఇండస్ట్రీ పడుతుంది. నేను ప్రతి బర్త్డేకి వేసేవాడిని, ఇతను కొట్టినప్పుడు వేరే విధంగా ఉంటుంది అని ట్వీట్లు వేస్తే, గురువు నన్ను తీసిన సినిమాలకు నువ్వు ఇలా ట్వీట్లు వేసి లేపుతుంటావు, అందరూ ట్రాల్ చేస్తారు. ట్రోల్ చేసిన వాళ్ళకి ఒక రోజు వస్తే నువ్వు రూల్ చేస్తావని మామూలుగా ఒక సినిమాలో ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది హైలైట్ గా ఒక సినిమా రన్ అవుట్ అనేటువంటిది కూడా ఒక పర్టికులర్ స్పెషల్ పాయింట్. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆనంద్ దేవరకొండ అండ్ అమ్మాయి వైష్ణవి, హౌ డు యూ కాంప్లిమెంట్? ఆనంద్ నేను నేను ఇన్నాళ్ళు ఎప్పుడన్నా నేను విజయ్ దేవరకొండ బ్రదర్ అనే ఎప్పుడన్నా రిఫర్ చేస్తారు, ఇంకా అసలు అది పోద్ది ఏమన్నా ఉంటే ఆనంద్ బ్రదర్ విజయ్ అని చేయాలని పూర్కే సరదాగా చెప్పాను. ఎంత కష్టపడేవాడు అంటే నేను ట్యాక్సీ వాళ్ళకి చూసేవాడు కదా విజయ్ ఎంత కష్టపడతాడు, ఇంచుమించు దానికన్నా ఈక్వల్గా ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాడు. అంటే లిటరల్గా ఆ సీన్లు చూస్తే ఆ వైన్ షాపు రస్టిక్ మాస్ ఉంటుంది, ఆ నేల మీద పడుకునేవాడు, తాగి చేసే సీన్లు అవన్నీ చదివాడు. ఆ ఫీల్ రావడం కోసం అతను మా డైరెక్టర్ కొబ్బరిను నీళ్ళలో ఆ వడక కలిపిచ్చేవాడు. మనోడికి ఏమన్నా అలవాటు ఉండేది కాదు, అది ఏమన్నా వికారంగా ఉండేది. అసలు తీసుకున్నాం ఒక గడ్డం పెంచాలంటే ఒక పిచ్చోళ్ళ తయారంటే అలాగైపోయాడు. ఒక 9 days 11 days ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉన్నాడు అతను. షర్ట్ తీసినప్పుడు ఇలా కనిపించాలని చెప్పి, అంటే అంత కష్టపడక్కర్లా, బట్ అతనికి ఏంటంటే కష్టం తీసుకోవాలి. అంటే నేను ప్రూవ్ చేసుకో అంటే ఏదో నాకేదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనో ఏదో హీరో అయిపోయానో అలాగ కాదు, నేను కష్టపడి ఇదవ్వాలి. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే మామూలుగా వచ్చేసిన పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎవరు జడ్జ్ చేయరు. ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే ఓహో నువ్వు అంటే ఎవ్రీవన్ అనుకుంటారు సిల్వర్ స్పూన్తో వచ్చేసాడు ఇంకేంటి ఇతనికి అంతా ఇదని. బట్ వాళ్ళకుండే ఎక్స్పెక్టేషను వాళ్ళకుండే ఇది రీచ్ అవ్వాలంటే వాళ్ళు చాలా చాలా ఎక్కువ కష్టపడాలి. సో ఆనంద్ డిడ్ ట్రెమెండస్ జాబ్. ఒక 2 years సినిమా నమ్మాడు, వేరే సినిమాలు ఆపేశాడు, ఇంక చేయలేదు. అంటే ఈ సినిమా మేక్ ఆర్ బ్రేక్ అంటే ఈ సినిమా పోతే ఆనంద్ కెరీర్ బ్రేక్ అయిపోద్ది, బట్ తన ఛాన్స్ తీసుకున్నాడు. అంటే వేరే సినిమాలు కూడా పక్కన పెట్టేసి దీని మీద డిపెండ్ అవడం హీరోస్కి అనేది చాలా అది బర్డింగ్ స్టేజ్లో చాలా పెద్ద డెసిషన్. ఆ అమ్మాయి అంతే 2 years వైష్ణవి. ఇంకా ఒక ఇనాగ్రేషన్లు కానీ ఒక ఇన్స్టాలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా కొన్ని స్టోరీలు పెడతారు, అవి కానీ అన్నిటికీ దూరం అయిపోయింది. ఇంకా నేను సినిమా అంటే సినిమా అమ్మాయికి ఇచ్చింది చాలా తక్కువ రెమ్యునరేషన్. ఆ అమ్మాయి మీద ఆ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇదవ్వాలి, కాంట్రిబ్యూట్ చేయాలి ఫ్యామిలీకి. బట్ నేను ఈ సినిమా కోసం నేను ఏదైనా చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా నేను ఎప్పుడైనా డబ్బులు తీసినప్పుడు మీ దగ్గర ఉన్నాయా సార్ అని అడిగేది. అంటే ఎవ్రీవన్ కన్సర్న్ అబౌట్ మీ ఆర్ ప్రాజెక్ట్. డిఓపి ఏంటి అంటే ఇంకో హీరో విరాజ్ ఏంటి, నన్ను ఎవరో మధ్యలో కొంతకాలం తర్వాత డబ్బులు అడగడం మానేశారు, ఎందుకంటే సినిమా అనేది మనం అనుకున్న బడ్జెట్ దాటి వెళ్తుంది. డైరెక్టర్ కూడా కంగారు పడే, గురు నేను ఏదో నీకు ప్రాఫిట్ వస్తుందని చేద్దాం అనుకున్నాను, ఇది వస్తే రాదా ఇలా అవుతుంది అని. లేదు నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను చేస్తున్నాను, లేదు నువ్వు బాగుండాలని. అంటే ఇద్దరు వి రెస్పెక్ట్ అండ్ కన్సర్న్ ఈచ్ అదర్. సో అందుకే అది దాటుతున్నప్పుడు బట్ అవుట్పుట్ చూస్తుంటే అద్భుతంగా వస్తుంది. సో మనం సినిమాని నమ్మి తీస్తున్నాం, ఆ నమ్మకం అనేది ఎప్పుడు హానెస్టీ అనేది వర్కౌట్ అవుద్దని నేను అనుకుంటా. ఇందులో మారుతి పార్ట్నర్గా
మీ అండ్ మారుతి ఆర్ పార్ట్నర్స్. మారుతి లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఉండగా మీకు డబ్బులు కొరత ఏంటి? ఉన్నాడు, బట్ ఒక సినిమాలో నేను అరవింద్ గారి దగ్గర కూడా అప్పు తీసుకున్నా సినిమాకి ఫైనాన్స్. ఒక బడ్జెట్ లో తీస్తామని చెప్పినప్పుడు ఆ బడ్జెట్ తీయాలి. ఒక 50-60 రోజుల్లో తీద్దాం అనుకున్నాం. ఈ సినిమా 90 రోజులు అయిపోయింది. పైగా మేము ఒక 6 నెలల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. 2-2.5 ఏళ్ళు పెట్టింది వేరియస్ రీజన్స్ వల్ల. సో అన్ని కాస్ట్స్ పెరిగిపోతాయి. సో అప్పుడు మనం కూడా ప్రతిసారి వెళ్ళి డబ్బులు అడగలేంగా, ఇప్పుడు మారుతి ఉన్నాడు అని చెప్పి. బట్ అది ఎందుకంటే అది నేను తీసుకున్నా. ఇప్పుడు అది ఏదో నేను తీసుకోవాలి, ఎందుకంటే నేను చెప్పిన టైంలో చేయకపోయా. అరవింద్ గారికైనా అడిగితే ఇస్తారు, మారుతి అయినా అడిగితే చేస్తాడు. బట్ ఏంటో నేనే ఆ కమిట్మెంట్ ఫెయిల్ అయ్యానేమో, ఆ బ్లేమ్ అయినా ఇదైనా నేనే రిస్క్ తీసుకోవాలని ఆ మిగతా డబ్బు నాకు ఫ్లాట్ అంటే ఫ్లాట్ అమ్మేసి సినిమా మీద పెట్టేశా. అంటే ఏంటంటే నేను అనుకున్నా ఈ సినిమా నాకు ఒక రెస్పెక్ట్, ఇది వస్తే ఒక కల్ట్ సినిమా చేస్తున్నాం, దీనికోసం ఏమైనా చేయాలి అని నేను గుడ్డిగా నమ్మా సినిమాని. ఎందుకంటే ఐ బిలీవ్ సినిమా, బిలీవ్ ద ఫిలిం. ఇప్పుడు ఎన్ని ప్లాట్లు కొన్నావు? కొత్త ప్లాట్లు ఇంకేం కొనలేదు. 90 కోట్లు గ్రాస్ అంటే దాన్ని నెట్లో చూసుకుంటే 60 దాకా వస్తుందా? లేదు, అంత ఉండదు. అంటే హాఫ్ అనుకోవచ్చు, ఒక 40 అలా ఉంటుంది. బట్ అందులో కూడా మళ్ళీ ఓవర్సీస్ అని మళ్ళీ మేము ఏరియాలు అమ్మాం కదా, ఆ ప్రాఫిట్ అంతా మాకు రాదు. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ కమిషన్ అని మళ్ళీ ఇందులో ఒక 20-30% ట్యాక్స్లు ఉంటాయి కదా, స్లాట్లు అన్నీ పోయి మళ్ళీ పార్ట్నర్స్. సో ఏదో ప్రకాష్ రాజ్ ఐస్ పక్కు పెట్టినట్టు అంత ఉండదు. కానీ బట్ ఈ సినిమా ఒక 100 కోట్ల ధైర్యాన్ని ఇచ్చింది. ఎంత మన పాకెట్లోకి వస్తుందంటే మనం ఒక కథను నమ్మి తీస్తే ఆడియన్స్ అనేవాళ్ళు నమ్ముతారు, వస్తారు, విజయం సాధిస్తారు అనేది మాకందరికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఇచ్చింది. అతను తర్వాత సినిమాలు కూడా వీఆర్ జర్నీ మాకందరికీ ఇది వచ్చింది. సో మా కెరీర్కి ఒక అప్లిఫ్ట్. బాగా ఐటీ రైట్స్ జరిగే స్థాయిలో హిట్ కొట్టి అంతా వైటే కాబట్టి ఐటీ రైట్స్ ఏముంటారు. వెరీ గుడ్. ఇక ప్రశంసల విషయానికి వస్తే, ప్రశంసలు అసలు ఇండస్ట్రీ అల్లు అర్జున్ మాట్లాడింది చూస్తే రియల్లీ అతని స్పీచ్ లెస్ అన్నట్టుగా ఉంది తన స్పీచ్ మాట్లాడుతున్నాడు. ఇక చిరంజీవి గారు కురిపించిన అభినందనల వర్షం ఆ రోజున స్పీచ్. హ్యావ్ యూ ఎక్స్పెక్టెడ్ దట్ అప్లాజ్ ఫ్రమ్ చిరంజీవి గారు? ఐ డిడ్ంట్. నేను చిరంజీవి గారికి అభిమానిగా సార్ మీ సినిమా చూడాలని మెసేజ్ పెట్టాను. అంటే మీరు చూస్తే బాగుంటుంది సినిమా మెసేజ్ పెట్టగానే పెడదామా బాస్కి ఏమని అనుకుంటాను పెట్టాను. పెడితే మంచి పని చేసావు, నేను ఆల్రెడీ చూశాను, నేనే ఏదో ఉండి మర్చిపోయాను, రా ఇంటికి అన్నారు. అంటే బాస్ అప్పుడే చూస్తారని ఇంటికి వెళ్తే 2 hours అసలు మాట్లాడారు. అసలు ఏంటంటే సొసైటీలో ఒక ఇంట్లో కిడ్స్కి వాళ్ళందరికి కూడా ఎవరికన్నా చుట్టాలకు కానీ ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటారు ఆ ఏజ్లో 15-16 వాళ్ళందరికీ ఇలాంటి ఇందులో ఒక ఇంటర్లింక్ ఒక మెసేజ్ ఉంది అంతర్లీనంగా. దాన్ని మేము చెప్తే అదేదో ప్రీచ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి సినిమాల ద్వారా వస్తే వాళ్ళకి ఒక థాట్ ఇది అవుద్ది. సో ఆ టైంలో ఇది కరెక్ట్గా భలే తీసేది సినిమా అనుకున్నాను. అన్నప్పుడు నేను చాలా అసలు బాస్కి ఇలాగా అర్థమైన సినిమా బాస్ ఇలా లైక్ చేశారని నాకు చాలా హ్యాపీ చేసింది. ఒక 2.5 hours మాట్లాడారు. నా అనుభవం కూడా ఒకటి చెప్తా సీను. ఒక మిత్రుడు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మిత్రుడు కూతురుతో సినిమా చూశాడంట. నా కూతురికి ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా కరెక్ట్గా ఒక మెసేజ్ తనకు ఎలా ఉండాలనేటువంటి మెసేజ్ పాస్ చేసిందన్న సినిమా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న చెప్పెడతాను. ఆ ఏజ్ గ్రూప్ కి కరెక్ట్ మెసేజ్ ని కన్స్ట్రక్టివ్ గా చెప్పారనేటువంటి మెసేజ్ వచ్చింది. అంటే ఆ ఏజ్ గ్రూప్ కి ఎవరితో చెప్పాలో తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద బ్లైండ్ గా బిలీవ్ అవుతారు. ఆ ఫ్రెండ్ గుడ్ సజెషన్ ఇస్తారా బ్యాడ్ సజెషన్ వాళ్ళ ఇంటెన్షన్ తెలియదు. దాని మీద వీళ్ళు కెరీర్లోనూ లైఫ్ ఆధారపడి ఉంటుంది. చాలా కింద చాలా వైడ్ గా ఉన్న సమస్య ఎవరు మాట్లాడుకోం కానీ, బట్ దాన్ని అడ్రస్ చేయడం వల్ల చాలా కొంచెం హార్డ్ హిట్టింగ్ గా ఉన్న ఇట్స్ ట్రూ. వీ హావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. కానీ మెసేజ్ అంటూ మెసేజ్ ఓరియంటెడ్ గా చెప్పకపోయినా మెసేజ్ కరెక్ట్ గా స్ట్రైక్ అయ్యేలాగా కమర్షియల్ యాంగిల్లోనే చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ హిట్. ఏ విధంగా చూసుకున్నా, ఫైనాన్షియల్ గా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, హార్దికంగా చూసుకున్నా, కంగ్రాచులేషన్స్. ఓకే, బేబీని వదిలేసి తర్వాత మిగతా విషయాలకు వద్దాం. ఎస్కేఎన్ దగ్గర చాలా విషయం వివాదము వివరాలు వినోదం ఉంది, చాలా ఉన్నాయి. అసలు ఫస్ట్ ఎస్కేఎన్ ఏలూరులో మెగాస్టార్ చిరంజీవి గారికి బ్యానర్లు కట్టడం, పోస్టర్లు చేయటం, ఇలాంటి సర్వీసెస్తో అతని కెరీర్ స్టార్ట్ అయింది. ఎలా జరిగింది? ఒక చిన్న జర్నీని చాలా క్లుప్తంగా చెప్పు. హౌ ఎస్కేఎన్ హ్యాస్ కమ్ టు దిస్ ప్లేస్ అనేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారు నాకు బాగా ఇష్టం.
అంటే మనకు తెలియదు, సీక్రెట్ బుక్ అనుకుంటారు కదా, చిన్నప్పుడు అడిగేవాళ్ళు ఇంట్లో ఏమవుతుంటే పెద్దగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు కొద్దిగా ఇదేం చిరంజీవి దగ్గర అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు ఏదో ఎలా వెళ్ళిపోతావు, నువ్వేం చేసి వెళ్తావు, నువ్వేమన్నా డైరెక్టరా ఏదో అంటే లేదు లేదు నేను ఇన్ని ఫ్యాన్స్ అవన్నీ చేస్తున్నాను కదా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉంటానని చెప్పాను. మా ఇంట్లో కొద్దిగా వీడికి ఏదో పిచ్చి వచ్చింది అంటే వెళ్తా ఈడేంటి ఇప్పుడు ఏమన్నా ఆడ ఇంట్లో జాబ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తాడు అసలు తెలిసేది కాదు. ఆ టైంలోనే ఇంటర్నెట్ భూమి అప్పుడే వచ్చేదన్నమాట. వస్తున్నప్పుడు సో అప్పుడు గంటకు 60 రూపాయలు ఇంటర్నెట్, విచ్ ఇస్ ఏ బిగ్ టాస్క్. అప్పుడు స్టూడెంట్. సో నేను ఆ డబ్బులు పోగు చేసి గంటకి డబ్బులు కట్టి ఇంటర్నెట్లో చిరంజీవి గారి ఫ్యాన్ సైట్ ఒకటి రన్ చేసేవాడిని. megaBrothers.tk అని ఒకటి ఉండేది, ఒక ఫ్రీ డొమైన్తో అది రన్ చేసేవాడిని. అప్పటికి మనకి ఇప్పుడు బుక్లు ఉండే ఇక్కడ సంతోషం, సూపర్ హిట్, సినీ స్టార్ ఇలా ఇవన్నీ పుస్తకాలు ఇక్కడే ఉండే కానీ ఆన్లైన్లో అప్పటికి తక్కువ. సో ఆన్లైన్లో అలా నాకు చాలా మంది ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు. ఎవరు రోజు మన రికార్డులు పెడుతున్నాడు, మన విశేషాలు చెప్తున్నాడు ఇదని చెప్తే నాకు ఆ కమ్యూనికేషన్ అనేది ఒక ఫ్యాన్స్ అందరికి ఒక నెట్వర్క్లో అయింది. దాని నుంచి నాకు రాజేష్ పిక్ అయ్యాడు నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి సతీష్, అలాగా నాకు చాలా ఏరియాల నుంచి చాలా మంది యూఎస్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఆ దీంట్లో ప్రాసెస్లో చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక ఆయన కుమార్ కొనేరా అని ఆయన ఒకసారి ఫోన్ చేశారు, ఎవరే నువ్వు ఇన్ని చేస్తున్నావు అంటే నేను బాస్ ఫ్యాన్ అంటే, బాస్ నా ఫ్రెండ్ అన్నాడు. బాస్ ఫ్రెండ్ నాకు ఊరుకోండి అంటే, లేదు నాకు చిరంజీవి గారు చాలా ఇది బాస్కి చెప్తాను నేను అన్నారు. ఆ తర్వాత నేను ఈ ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వాలంటే ఎవరో ఒక బ్లడ్ బ్యాంక్కి ఒక అతను వర్క్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి అతను ఏదో సాఫ్ట్వేర్ డెవలప్ చేసి శిరీష్ మీ ఈమెయిల్ ఇవ్వడం ఉంది ట్రై చేయని నాకు ఇచ్చాడు. allosirish16@hotmail.com ఉండేది. దాని కూడా శిరీష్కి మెయిల్ చేశాను నేను. శిరీష్కి మెయిల్ చేస్తే శిరీష్ రిప్లై ఇచ్చాడు. చూశాను నేను అప్పుడప్పుడు, సరే ఎవరు తెలియదు కానీ నేను కమ్యూనికేట్ అయ్యాను, బెటర్ నువ్వు కమ్యూనికేట్ అయ్యావు బాగా చేస్తున్నావు, అప్పుడప్పుడు టచ్లో ఉన్నాడు. ఓకే టచ్లో ఉన్నామంటే ఫోన్ నెంబర్ అడిగాను. మనోడు అప్పుడు 98885022 ఏదో ఉండే హచ్ నెంబర్. నీకు రోజు ఫోన్ చేశాను, విశేషాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏం విశేషాలు, వెబ్సైట్ అప్డేట్ చేసుకోవాలి, నేను విశేషాలు ఉన్నాను ఏదో చెప్పాడు. 3-4 ఇదేంటి రోజు అడుగుతుంటే, రోజు ఎక్కడ ఉంటాయి సినిమాలు, నువ్వు ఇలా రోజు వేసుకుంటున్నావు ఏంటంటే, లేదు ఏదో రికార్డు పెట్టాలి, ఈ రోజు అప్డేట్లు లేవు అంటుండేవాడు. సో అలా కొంచెం తిట్టుకునేవాడు, అలా ఫ్రెండ్షిప్ అయింది. సో ఒక ఇందిరా ఫంక్షన్కి తను విజయవాడ వస్తుంటే తన్ని బన్నీ గారు అప్పటికి కమింగ్ టు ఫిలిమ్స్ కలిసాం. అందరం బాస్ ఫ్యాన్స్ కదా బాగా. ఇదే అప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది ఇది రాయటం, ఇవన్నీ రాయటం. అలాగే ఆన్లైన్లో చిరంజీవి గారితో ఫస్ట్ మీట్ అదేనా ఇందిరా? నో చిరంజీవి గారిని అప్పుడు కలవాలి అసలు. చిరంజీవి బాస్ని చూస్తే నాకు అసలు డ్రాప్స్ పడిపోతాయి. అది అక్కడ ఉంటే బాస్ని పరుగులు పెట్టేసే ఉన్నాయి. సో బాస్ని కలవాలా, అరవింద్ గారిని కలిసా, బన్నీ గారిని కలిసా, శిరీష్ అలాగో ఫ్రెండ్ అయ్యాడు. సో ఆ ప్రాసెస్లో బాస్ని మాత్రం ఎప్పుడు కలిసే ఉండు కాదు. హైదరాబాద్ షిఫ్టింగ్ ఎలా? అప్పటికి బన్నీ గంగోత్రి సినిమా చేస్తున్నారు, అప్పుడు వచ్చినప్పుడల్లా వస్తుండేవాడు. నేను వస్తుంటే బన్నీ రోజు అడిగా నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే, ఒక స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ ఇలాంటివన్నీ. అవన్నీ కాదు, అవన్నీ అయితే నాతో ఉండలేవు, నాకైతే ఇప్పుడు హీరో అవుతున్నావు కాబట్టి ఒక పిఆర్ అవసరం ఉంటుంది, నువ్వు పిఆర్ అయితే బెటరు, రోజు నాతోనే ఉండొచ్చు, తర్వాత చరణ్ కూడా హీరో అవుతాడు, చరణ్ కూడా పిఆర్ అవ్వచ్చు, అప్పుడు చరణ్ కూడా అంటే కళ్యాణ్ బాబు వాళ్ళు కూడా ఫ్యామిలీకే నువ్వు పిఆర్ అవ్వచ్చు అని. ఇదేదో బాగుంది కదా అని చెప్తే, ఏం బాగుంది నువ్వు ఏమన్నా జర్నలిజం అనేది చేసావంటే, ఇప్పుడు చేసేస్తాను, ఇప్పుడు చేసేయడం కాదంటే అప్పుడు నాకు సమ్ క్రాష్ కోర్స్ అన్నీ నేను చేసుకుని మళ్ళీ కొంచెం, నేను తెలుగు మీడియంలో చదివాను, నాకు పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మళ్ళీ కొంచెం అవన్నీ నేర్చుకుని. అంటే మా నాన్నకి ఏదో ఇంగ్లీష్ మీడియం అంటే అదేదో ఆంగ్లేయుల స్కూల్ అని చెప్పి నేను తెలుగు మీడియంలో వేసాడు. సో నా తెలుగు బాగుంటుంది, స్పీచ్లు బాగుంటుంది, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం మాది ఏలూరు, మాకు ఇంగ్లీష్ మీడియం వెళ్ళినప్పుడు నేను పెద్ద. సో అవన్నీ డెవలప్ చేసుకుని నేను వచ్చి నేను TV9లో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను. సో దానికి కూడా నాకు రెఫరెన్స్ ఇస్తే సో వెళ్ళి అదెలా జాయిన్ అయ్యా. నాకు అప్పట్లో TV9 ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ టీవీ అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీడ్ మొత్తం. అందులో జాయిన్ అయ్యా ఫస్ట్. 6 monthsలో వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇద్దరు కలిసిపోయారు. సో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ TV9. దాని ముందు ఈ వెబ్సైట్ నాన్ స్టాప్ సినిమా అని ఒక వెబ్సైట్ ఉండేది, నేను మా ఫ్రెండ్స్ అందరం రన్ చేసేవాళ్ళం. అలా రన్ చేసి అప్పటికి వెబ్సైట్లో ఎవరో తెలియదు, ప్రెస్ మీట్లకు వస్తే అగదిగా చూసేవాళ్ళు. సో అందుకని చెప్పి సో అప్పుడు ఈ TV9లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్, ఓకే మనకు రికగ్నేషన్. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చిన అది మహేష్ బాబు గారితో
అర్జున్ సినిమా సెట్లో అప్పుడు ఇంటర్వ్యూ. సో అలా స్టార్ట్ అయింది కెరియర్. ఓకే, మహేష్ బాబు ఇంటర్వ్యూతో స్టార్ట్, మెగాస్టార్ ఫ్యాన్ మహేష్ బాబు ఇంటర్వ్యూతో కెరీర్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు టీవీ నైన్లో? ఒక ప్రజారాజ్యం వచ్చే వరకు చేశా, అంటే 5-6 years 5 to 6 అలా. ప్రజారాజ్యం వచ్చేటప్పుడు ఇంకా క్యాంపెయినింగ్కి వెళ్తుంటే మా వాళ్ళు టీవీ నైన్లో అదేంటి నువ్వు ఇక్కడ జర్నలిస్ట్వి క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నావు అంటే ఒకసారి అప్పుడు కూడా బన్నీ చరణ్ ఇద్దరు క్యాంపెయిన్కి రమ్మని నీకు ఎవరు చెప్పారు? నేను వెళ్ళిపోయా. ఎవరు చెప్తాడు ఇంకా, మళ్ళీ చెప్తారా? బన్నీ గారు చరణ్ గారు వాళ్ళు రైలు యాత్ర అది వెళ్ళేవారు కదా, అప్పుడు వెళ్తే నేను వాళ్ళతో వెళ్ళిపోయి ఇంట్రడక్షన్, వాళ్ళు ఎప్పుడన్నా స్టేజ్ మీదకి వెళ్తాను నేనే ఇంట్రడక్షన్స్ ఇచ్చేసేవాడిని. ఇప్పుడు చరణ్ గారు మాట్లాడి అవన్నీ టీవీలో వచ్చింది, మళ్ళీ టీవీ అన్ని లైవ్లో ఉంటాయి. ఇదేంటి నువ్వు వెళ్ళిపోయి స్పీచ్లు ఇచ్చేస్తున్నావు ఇది అంటే, లేదు అంటే అలా చేయకూడదు అన్నారు. అలా చేయకూడదు అంటే ఓకే జాబ్ మరి మానేస్తాను అన్నాను. అప్పుడు మౌళి గారు వీళ్ళు ఉండేవాళ్ళు అందరూ, నీకు మంచి జాబ్ అయ్యా, అసలు జర్నలిస్ట్గా నువ్వు ఇది అవుతున్నావు, జాబ్ మానేయటం ఏంటి అంటే, లేదండి అంటే నీకు వాళ్ళు ఏమన్నా చూసుకుంటారా ఏమన్నా ఇదైతే అసలు అంటే వాళ్ళు నా మంచి కోసమే వాళ్ళు చూసుకుంటారా నువ్వు అంటే, లేదు లేదు నేను వచ్చింది బాస్ కోసం అండి, ఇది ఒక పాత్ర అంతే, మెట్టుగా వాడుకున్నావు, నా ఇది దానికి ఆటంకం కలుగుతుందంటే నాకేది లేదండి, జాబ్ కూడా అవసరం అదే జాబ్ రిజైన్ చేసా. అప్పుడు రిజైన్ చేస్తే కళ్యాణ్ బాబు తెలిసింది, అది కళ్యాణ్ బాబు తెలిసి పిలిచారు నన్ను. పిలిచి ఏం జాబ్ రిజైన్ చేసావా? ఎందుకు అన్నా. ఆయనే అన్నీ వదిలేసుకుని వెళ్తుంటే నాలట్టోడు లేదంటే ఆయన చాలా ఫీల్ అయ్యి ఒక కవర్లో డబ్బులు ఇచ్చారు, తీసుకుని ఖర్చు పెట్టుగా అంటే ఫస్ట్ నాకు ఏం అర్థం కాలే, ఏంటంటే జేబులో పెట్టి ఏమైనా ఇమీడియట్ ఖర్చులు ఉంటే పెట్టుకో, అప్పుడన్నా అవసరం ఉంటే నా దగ్గరికి రా. లేదు వద్దు బాబు లేదు అని ఎంకరేజ్. సో అక్కడ నుంచి ఇలా ఈ ఫ్యామిలీతో ఇంకా బన్నీకి బాగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డావు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఫ్యామిలీతో, ఎందుకంటే జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను కాశీ వెళ్ళా. నాకేం చేయాలో తెలియదు, జానీ సినిమా ఫ్లాప్ అయింది, ఏంటిది ఇంత డిజాస్టర్ అయింది, కళ్యాణ్ బాబు కెరీర్లో పీక్ అంటే ఎవరో అన్నారు, మనకి కాశీ వెళ్ళి ఏదన్నా కోరుకుంటే వెళ్ళాలంటే నేను కాశీ వెళ్ళా. అప్పుడు నాకు 2000 జేబులో ఉంటే ఆర్డినరీ ట్రైన్లో వెళ్ళిపోయా, రిజర్వేషన్ కూడా లేకుండా టికెట్ ఏదో కొనుక్కుని మామూలు టికెట్ వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకున్నాడు, మాకు ఇంకో లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి సినిమా రాకూడదు, కళ్యాణ్ బాబు బాగుండాలి, ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ పడకూడదు అని. ఆ తర్వాత బడే రవి అని ఒక ఆయన ఉంటారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఆయన తెలిసేది ఆయన ఎర్ర కాశీ వెళ్ళావా నువ్వు అన్నాడు. ఎందుకు అన్న అంటే మన గురించి కాకుండా మనం అభిమానించే వాళ్ళు కోరుకుంటే అది నిజం అవుద్దంట, అందుకే వెళ్ళానంటే ఆయన నవ్వుకుని వెళ్ళే. కళ్యాణ్ గారు పిలిచారు, కాశీ వెళ్ళావా నవ్వుకున్నాడు, ఏం పిచ్చి అసలు మీరందరూ ఎంత పిచ్చి అండి, అసలు నేనేం చేశాను మీకు అని, మీరు ఏం చేయక్కర్లేదు బాబు, మీరంటే మా ఇన్స్పిరేషను అదేం చెప్పా. అప్పుడు ఆయన అప్పటి నుంచి ఆయనతో నాకు ట్రావెల్ ఉంది. సో కామన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు దాని మీడియా వ్యవహారాలన్నీ, సో ఎంటైర్ ఆ ఫ్యామిలీలో బన్నీ గారికి పిఆర్ఓగా, చరణ్ గారికి పిఆర్ఓగా, కళ్యాణ్ బాబు సినిమాలో పిఆర్ఓగా అన్ని ఆ ఫ్యామిలీతో ట్రావెల్ ఉంది. సరే, ఇంతకీ ఫస్ట్ చిరంజీవి గారిని ఎప్పుడు కలిసా, ఎట్లా కలిసా, ఆ సందర్భం ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? వీళ్ళందరూ కూడా నేను కళ్యాణ్ గారికి సినిమాలకి పిఆర్ఓగా చేస్తున్నాను, చరణ్ బాబుకి పిఆర్ఓ అని అఫీషియల్గా, బన్నీ బాబు పిఆర్ఓ అని. బాస్ కనిపిస్తే మాత్రం ఆ ఏరియాలో ఉండేవాడిని కాదు, అందరూ మాత్రం బాస్కి చెప్తుండేవాళ్ళు, వీడు సూపర్ ఫ్యాను, ఆడు అసలు ఇది ఆడు జాబ్ వదిలేస్తే ఏంట్రా అందరూ చెప్తారు కానీ ఇక్కడ ఉంటాడంటే రా, అసలు ఇంట్లో తిరుగుతుంటాడు, నాకు కనపడ్డాయంటే మీరు అందరూ ఎలివేషన్లు ఇస్తుంటారు అన్న, ఒకసారి తీసుకురండి అన్న. తీసుకురండి అంటే అరవింద్ గారి ఇంట్లో డిన్నర్ ఉన్నప్పుడు బన్నీ బాబు వచ్చి బాస్ ఉన్నారని, అమ్మో బాస్ ఉంటే ఏంటి నేను అచ్చా ఊరుకో ఆయన తిడుతున్నాడు అందరూ ఎప్పుడు రావట్లేదు నువ్వు ఇలా అని చెప్పి అంటే వచ్చారు. వస్తే బాస్ అక్కడ కూర్చున్నారు, ఏమయ్యా ఏంటి అందరూ నీ గురించి చెప్తున్నా కానీ ఏదో హీరో వచ్చే ముందు ఇంట్రడక్షన్లు ఇస్తున్నారు, నువ్వేంటి రావేంటి అంటే నాకు అది భయం, ఎందుకు భయపడుతున్నాను, లేదు ఆ భయం కాదని మీదంటే భక్తి అయ్యాను రా అని చెప్పి ఆయన చెప్పారు. కోకోనట్ అనేది బ్రేక్ చేసే వరకు హార్డ్గా ఉంటుంది, ఒకసారి బ్రేక్ అయితే అది స్వీట్నెస్ ఇది అవుద్ది, మన మధ్య ఆ షెల్ బ్రేక్ అయిపోయింది, నువ్వు ఎప్పుడు ఉండి ఎప్పుడైనా కనిపించు, అంత అభిమానమే నువ్వు, అందరూ నా గురించి కుమార్ చెప్పాడు, అరవింద్ గారు చెప్పాడు, బన్నీ చెప్పాడు, శిరీష్ చెప్పాడు, నాకు ఇంతమంది చెప్తుంటాడు, చరణ్ బాబు చెప్పాడు, అసలు అందరూ చెప్తున్నప్పుడు ఎందుకు అసలు దూరంగా ఉంటావు, డాక్టర్ మామ చెప్పారు, డాక్టర్ వెంకటేశ్వరి అసలు ఎంత చెప్తూ నువ్వెందుకు అంటే నాకేంటంటే బాస్ అంటే
ఇప్పటికీ నాకు బాస్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు అదొక భక్తితో కూడిన భయం. అంటే బాస్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేస్తాం అంటే మన ఆరాధించింది మన దేవుడు ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడేస్తాం ఏంటిది, ఆయన దగ్గర మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది అని ఆయన అలా ఉంటే ఆయన ప్రతి సినిమాలో ఉన్నట్టే ఆయన ప్రజెన్స్ లోనే ఉంటా, ఆయనకి నేను కనపడను, నేను ఆయన చూస్తుంటాను. అలా చాలా సంవత్సరాలు దాడి పొద్దులు గడిచినాయి. బట్ ఒకసారి ఓపెన్ అయ్యాక అప్పుడప్పుడు కలవడం ఇక స్టార్ట్. మనం నేనుండగానే వచ్చావు అక్కడికి. అవును అవును. నాకు ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ అయినప్పుడు కూడా పిలిచారు, బాగుందని పిలిచి ఒక 2 hours మాట్లాడారు. నెక్స్ట్ సినిమా ఏమన్నా చేస్తుంటే నాకు కథ చెప్పు నేను అంటాను అన్నారు. బాబా కథ చెప్పమంటున్నారేంటి, మనం నెక్స్ట్ ఏమైనా చేస్తున్నానంటే వేరే ఎవరితో చేసినా నేను వింటానే, నా జడ్జిమెంట్ బాగుంటుంది సార్, బాస్ మీ జడ్జిమెంట్ బాగుపడండి అన్న. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు అన్నారు ఏం ట్యాక్సీ వాళ్ళ తర్వాత చెప్పమన్నా, మళ్ళీ చెప్పలా, ఇప్పుడు తర్వాత ఏమైనా చేసా అంటే ఆయన సహృదయం. ఇప్పుడు ఆయన కథలో ఆయన ఫ్యామిలీలో ఉన్న కథలు హీరోలే. అంటే నేను ఎవరో ఒక అభిమానం అని చెప్పినందుకు నేను ఒక సినిమా తీస్తున్నా, ఆ కథని పాపం ఆడికి ఏమైనా మంచి ఉంటే చెప్దాము అనే ఇది చాలా రేరెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలోనే అంత ఇది ఉండదు. బట్ వీఆర్ నాట్ ఫ్యామిలీ, వీఆర్ నాట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మేమెవరో ఆయన అభిమానిస్తాం అని ఒక్క దీనికి మమ్మల్ని ఆయన అంటే బాస్ను మనం అభిమానిస్తాం, ఓకే, బాస్ మనల్ని అభిమానిస్తాం, అది ఈ కిక్, అది అచీవ్మెంట్, అది ఆయన మంచితనం గొప్పతనం. అందుకని బాస్ ఎవరన్నా అంటున్నా సరే అసలు అంత మంచి ఆయన ఎవరన్నా అనగలరా అంటే ఆకాశం మీద ఉమ్మిస్తారు మీద పడినట్టు. అంటే నిండైన వ్యక్తిత్వం ఆయన. అలాంటి వ్యక్తిత్వాలు ఎప్పుడో శతాబ్దానికి అలా ఉంటాయి. అంటే బాస్ ఉన్న ఎరాలో మనం పుడతామంతా మనం చేసుకున్న అదృష్టం నేను ఫీల్ అవుతా. ప్యూర్ హార్ట్. ఇప్పుడు ఎస్కేఎన్కి సోషల్ మీడియా యాక్టివిస్ట్గా చాలా వెబ్సైట్స్ ఏవో రకరకాల ప్లాట్ఫామ్స్లో ఎస్కేఎన్ ఈజ్ వెరీ యాక్టివ్. కానీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడాను మెగా కాంపౌండ్ సినిమాలన్నింటినీ హైలైట్ చేసి ఆకాశానికి ఎత్తేసేసి మిగతా హీరోల సినిమాలను తక్కువ చేసేస్తే వాళ్ళ కలెక్షన్స్ని వాళ్ళ హైలైట్స్ని తక్కువ చేసేసి ప్రొజెక్ట్ చేస్తుంటాడు అనేటువంటి ఒక ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది నీ మీద. ఇందులో నిజాలేంటి? 100% వేరే వాళ్ళని ఎప్పుడు నాకున్నది నా ట్విట్టర్, నా ఇన్స్టాగ్రామ్. అందులో నేను ఎప్పుడు ఒక సినిమాని వేరే సినిమాని నేను డిగ్రేడ్ చేయను. అలాగే వేరే సినిమా ఇది లేదు. ఎందుకంటే నేను మాస్ మహారాజ్ రవితేజతో పనిచేశాను పిఆర్ఓగా, రెబల్ స్టార్ ప్రభాస్ గారితో పనిచేశాను, ఆయన పిఆర్ చేశాను, ఆయన సినిమాలు చేశాను. సో ఒక హీరోని అభిమానించడం అంటే వేరే హీరోని ద్వేషించడం కాదు. ఐ లైక్ బాస్, నాకేందా ఆయన కనెక్ట్ అయ్యారా, ఆయన జర్నీ ఆయన, అంతేగాని వేరే వాళ్ళు. ఇప్పుడు బాసే వేరే హీరో ఎవరైనా అంటే మహేష్ గారు హిట్ కొట్టినా, తారక్ గారు హిట్ కొట్టినా, వేరే ఏ హీరో హిట్నా బాసే అభిమానం చూసినా బాస్ అభిమానులుగా మనం ఫాలో అవ్వాలి. అందుకే నేను బాలకృష్ణ గారి సినిమా కూడా నేను ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేస్తాను. నేను మూవీ లవర్. అంటే సినిమాలో ఒక హీరోని అభిమానించు అంటే మేము మూవీ లవర్స్. మామూలు ఈ హిట్ సినిమాలు గొప్పింటల్లుడు ఓకే సినిమాలు ఆడిని దాన్ని కూడా 3-4 సార్లు చూశాను నేను సినిమాలు. మహేష్ గారి సినిమాలు చూస్తా, తెల్లారుజామున 3ంటికే చూసి. మీరు కావాలని నా ట్విట్టర్లో చూడండి, శ్రీమంతుడు విల్ బి బాక్స్ ఆఫీస్ శ్రీమంతుడు ఫస్ట్ రివ్యూ నాకు నచ్చితే ఫస్ట్ నేనే పెడతా. టెంపర్ సినిమాలో తారక్ గారి విశ్వరూపం అని పెడతా. ఈ ఆన్లైన్లో ఎవరో ఫేస్లెస్ అనానిమస్ పీపుల్ ఉంటాడు, ఆ వెబ్సైట్ నీదే, ఆ వెబ్సైట్లో నువ్వు రాసుంటే అరే ఆ వెబ్సైట్ మీకు పిఆర్ఓ ఉంటాడు కదా, ఆన్లైన్లో అడగండి ఆ వెబ్సైట్ ఎవరైనా ఉంటే వాళ్ళే చెప్తారు. ఆ వెబ్సైట్కి యాడ్లు ఇస్తుంటారు వాళ్ళే. ఏదన్నా వెబ్సైట్లో నెగిటివ్ వస్తే ఆ వెబ్సైట్ నువ్వే రాసావంటే అరే నేను ప్రొడ్యూసర్ని, నేను ఒక పిఆర్ఓ అని, నాకు లైఫ్ ఉంది, ఇన్ని 10 నేనన్నా రావణాసుడిలో 10 తల్లో 10 చేతులు ఉంటాయా. నా ట్విట్టర్లో, నా ఇన్స్టాగ్రామ్లో వేరే హీరో గురించి కానీ వేరే వాళ్ళ గురించి ఒక్కటైనా రాంగ్ కామెంట్ ఉంటే దానికి నేను రెస్పాన్సిబుల్. నీ ఎజంప్షన్స్కి ఓకే ఈడు రాశాడేమో ఫలానా సైట్లో, ఆ సైట్లోనే మరుసటి రోజు ఆ తర్వాత రోజు రాస్తే చిరంజీవి గారిని కానీ కళ్యాణ్ గారిని కానీ బన్నీ గారిని కానీ చరణ్ గారిని కానీ ఇలా కమెంట్స్ కూడా రాసే నెగిటివ్. అంటే వెబ్సైట్లో చాలా వరకు ఇప్పుడు నెగిటివ్ ఆర్టికల్స్ మీద వెళ్ళిపోయింది. ఇంతవరకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఇది ఉండేది. ఇప్పుడు నెగిటివ్ ట్వీట్ ఎవరు రాస్తే దానికి ఎక్కువ రీట్వీట్లు వస్తాయి, నెగిటివ్ ఆర్టికల్ ఎవరు రాస్తే ఎక్కువ. సో ఆ నెగిటివ్ వెబ్సైట్లోనే ఒక నెగిటివ్ ట్రెండ్ ఉంది కొన్ని వేళ. మనం ఇది హార్డ్గా చెప్పుకున్నా డైజెస్ట్ అవ్వకపోయినా చాలా వెబ్సైట్లు ఈ నెగిటివ్ ప్రాపగండాని ఎంకరేజ్ చేస్తాయి, నెగిటివ్ ఆర్టికల్ని. అంటే బిడ్డ ఒక శిశువు ఇదయ్యే క్రమంలో ఒక 9 నెలలు పట్టుద్ది, అప్పుడు 3వ నెలలోనే ఇది మాంసం ముద్ద అని ఎలా నిర్ణయిస్తావు. అలాగే సినిమా కూడా
చేసే క్రమంలో ఒక 6 నెలల్లో సంవత్సరం జరుగుద్ది. అది అందులో డిస్కషన్లు ఉంటాయి, వాదోపనలు ఉంటాయి, ఆర్గ్యుమెంట్ ఉంటాయి. డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పడట్లేదు, హీరోకి పడట్లేదు. అరే ఒక ప్రాసెస్లో ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అందరూ బెటర్ అండి రాసేది ఒక నెగిటివ్ వైబ్ ఇస్తారు. అలా చాలా ఉంటాయి. అంతేకాని వ్యక్తిగతంగా నేనేం చేయలేదని అంట వాళ్ళు నాకు ఒక ట్రోలింగ్స్ అనేటువంటి బుల్షిట్ అంట. ట్రోలింగ్స్ అనేది 200%. నేను ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, నేను ఏదన్నా వెబ్సైట్లో ఆర్టికల్ రాస్తానంటే 1 crore రూపీస్ నేను ఇస్తా, నువ్వు ప్రూవ్ చేయి. ఎందుకంటే బేస్లెస్ ప్రూఫ్లతో మాట్లాడద్దు. వేరే అతనెవరో వెబ్సైట్ అంటే నన్ను ఎలా చేస్తావు? నేను ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, నన్ను అందరూ అభిమానిస్తారు. నా ట్యాక్సీ వాళ్ళ పైరసీ అయిపోతున్నప్పుడు జంగారెడ్డి గురించి ఒక తారక్ గారి అభిమాని ఫోన్ చేసి పట్టించి నాకు చేశాడు. అదేంటే నీకు నాకు కనెక్షన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదంటే, అదేంటన్నా నేను తారక్ గారిని అమ్మేస్తాను, నువ్వు చిరంజీవి గారిని అమ్మేస్తాం, అందరం అభిమానించిన ఫ్యాన్స్ అంటే కనెక్షన్ అనేబడి నేను చాలా ఎమోషనల్ అయ్యా. అలాగే నాకు మహేష్ గారి ఫ్యాన్స్ చాలా మంది. మొన్న క్రాస్ రోడ్స్లో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ వేసుకున్నాను, 2 షోలు ఇచ్చేసాను, బేబీ తీసుకోండి అని. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అంటేనే బిజినెస్ మ్యాన్ ఇచ్చా. బ్రోకి ఫస్ట్ డే చాలా థియేటర్లు వాలంటీర్గా మేము ఇచ్చేసాం. ఎందుకంటే ఫస్ట్ డే అనేది బిగ్, ఎక్కువ షేర్. సో అలాగా అది అప్పుడు 14th 15th షేర్ మీద ఉంది, వాలంటీర్గా ఇస్తాం. అది కళ్యాణ్ గారి అభిమాని అనుకోవచ్చు. మహేష్ గారిది కూడా సినిమా ఉందంటే సంజయ్ మెయిన్ థియేటర్ 2 షోలు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. నాకు అందరు ఫ్యాన్స్ అన్న ఇష్టం. నాకు ఇప్పుడు ఎవరో వేస్తారు ట్వీట్, ఇలాగ పాపకి ఏదో ఒంట్లో బాగాలేదు మీరు అంటే, అది ఏ హీరో అభిమానాన్ని చూడను. నేను అలా చాలా లక్షలు ఇచ్చాను. నా దగ్గర ఉన్న డబ్బులు లేకపోయినా ఓవర్ డ్రాఫ్ట్లో గీక్ కూడా నేను చాలాసార్లు ఇచ్చాను. నేను అప్పుడు వేరే హీరోని ద్వేషించేవాడినో ఏదో అయితే నేను ఎందుకు ఇస్తా? అలాగా వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చాను. సో అందరి అభిమానులకి ఇది ట్రోలింగ్ ఏదో ఎప్పుడో కొంత దీంట్లో నడిచిందేమో, కానీ ఇప్పుడు అందరి అభిమానులకి నేనంటే ఓకే ఈడిదిరా అని చెప్పి మనం ఈడిని అనుకున్నాం, కానీ ఈడు ప్యూరిటీ ఇది అని. ఇప్పుడు ఆ ఇది లేదు. ప్రీవియస్లో ఉండేదేమని ఇప్పుడు అన్ని బ్రేక్. ఎందుకంటే ఎవడో ఒక ఫేక్ క్యారెక్టర్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేడు. ఇప్పుడు నేనేంటి అన్నది అందరికీ అర్థమైంది. సో ఐఎమ్ హ్యాపీ. చిరంజీవి గారి అభిమానిగా ఏమన్నా పదవులు ఏమైనా ఉన్నాయా నీకు? చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, సెక్రటరీ. ఏలూరులో 1 టౌన్లో 2 టౌన్ అని 2 ఉండే. మేము 2 టౌన్లో ఉండేవాళ్ళం. ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ 1 టౌన్లో ఉండేవాళ్ళు. అంటే థియేటర్లు ఎక్కడ ఉండే, సో వాళ్ళే ప్రెసిడెంట్. అప్పుడు ఇదేంటి మనం కూడా 2 టౌన్ని విడగొడదాం, విడగొ 2 టౌన్ ప్రెసిడెంట్ అది పెడదాం, లేకపోతే అన్నీ వాళ్ళకి 34 మంది వాళ్ళు ఉంటారు ఇక్కడ యాక్టివ్గా లేదని చెప్పి మనం అనుకునేవాళ్ళం. ఆ టైంలోనే ఇంకా ఆన్లైన్లో మనం ఇది పెడతాం ఫ్యాన్ సైట్. వాళ్ళు కూడా అరే ఈడవడం ఇది చేస్తున్నాడని వచ్చింది. కానీ సో అంటే చిరంజీవి గారి పదవి అలంకరించక ముందే వచ్చేసింది. చిరంజీవి గారి ఫ్యాన్ ప్రెసిడెంట్ అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు అయినా సరే వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుందేమో ఉండదో, కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే అతను ప్రివిలేజ్లో చూస్తుంటాం. అతను టిక్కెట్లు ఇస్తుంటాడు, అతను ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, అతను అన్న తిరగటం, అదొక అంటే ఈ ఎరాకి తెలియదేమో, కానీ ఆ ఎరాలో బాస్ అంటే చేసిన అదొక ఇది. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ మెగా కాంపౌండ్లో డిఫరెంట్ హీరోలు చాలా మంది ఉన్నారు, 18 మంది హీరోలు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకైనా అసలు ఆ ఫ్యాన్స్ డివిజన్ ఎలా ఉంటుంది కాంపౌండ్లో? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు కేరళలో విపరీతంగా ఆడుతుంటాయి, ఒక కొత్త ఫ్యాన్ బేస్ వచ్చి కలిసింది. అలాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ యూత్ ఎక్కువ ఉంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్, బాస్కి నెక్స్ట్ జనరేషన్లో వచ్చారు కాబట్టి కళ్యాణ్ గారు అలా. అంటే అందరికీ కామన్ ఫ్యాన్స్తో పాటు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇప్పుడు గ్లోబల్ స్టార్, వేరే వేరే కంట్రీస్ నుంచి ఒక ఫ్యాన్స్ యాడ్ అయ్యారు. సో కామన్గా ఉన్న ఫ్యాన్ బేస్తో పాటు ఎవరి ఇండివిజువాలిటీని లైక్ చేసే, ఇప్పుడు పర్సనల్గా లైకింగ్ ఉంటుంది కదా, అలా ప్రతి హీరోకి కొంతమంది ఉంటారు. బట్ ఇలా కామన్గా ఉండే వాళ్ళందరూ ఆ ఫ్యామిలీలో ఉన్న ఏ హీరోని మళ్ళీ ఇదవరు, అందరూ కామన్గా ఇది చేస్తారు. ఇలా ఇండివిజువాలిటీని బట్టి, ఎవరికి ఉండే రీచ్ని బట్టి, పుష్ప తర్వాత బన్నీ గారికి ఒక పాన్ ఇండియా, అక్కడ నుంచి ఫ్యాన్స్ యాడ్ అవుతారు కదా. సో అలా ఎవరి రీచ్ వాళ్ళకు ఉంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. బట్ కామన్గా చాలా మంది ఉన్నారు. సో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్యామిలీలో ఉన్న ఇతర హీరోలు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతే, ఇంకా అంతే. మెగా కాంపౌండ్లో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రావు చేసి పవన్ కళ్యాణ్ అరవటం, ఆ ఫంక్షన్ నడవనీయకుండా జరగటం అనేటువంటి జరగటం పట్ల మెగా కాంపౌండ్లో చాలా అసంతృప్తి, చాలా అసౌకర్యం కొడుకులు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
వీటిని ఎలా అడ్రస్ చేస్తారు మీరు అందరూ? అసలు వీటిని ఎలా? కుర్రోళ్ళు అంతే, అది వేరే దాన్ని ఏదో డిస్టర్బ్ చేసేయాలనో అదేముండదు. ఈ ఫ్యాన్స్ అనే ఇదే, నేను ఒక ఫ్యాన్గా వచ్చాను కాబట్టి మన ఐడెంటిటీ మనం చూపించాలి, మనకేదో క్రేజీనెస్ చూపించాలి, మన అందరి దృష్టిలో పడాలి. అంటే ఇప్పుడు బ్యానర్లు ఎందుకు కడతాం? మామూలుగా వెళ్ళి సినిమా చూసేసి వచ్చేయచ్చుగా. బ్యానర్లు ఎందుకు కడతాం? బ్యానర్ కట్టిన తర్వాత బాస్ బొమ్మ పక్కన మన ఫోటో ఉండాలి. సో మన ఐడెంటిటీ ఏ బాస్కి మనం చేసామని. ఇలా ఈ అరిచే ఫ్యాన్స్ కూడా ఏంటంటే మనం ఏదో చూపించాలి ఏదో అనే అట్లా కాదుగా, అది హద్దులు దాటిపోయి. అంటే ఇప్పుడు నాగబాబు ఎంత స్థాయిలో సీరియస్ అయ్యారో తెలుసు, అల్లు అర్జున్ ఏ స్థాయిలో సీరియస్ అయ్యారో తెలుసు. ఏదో కళ్యాణ్ బాబు అన్నారుగా ఒకసారి సభలో, అరే మీరు అలా అరవకండి అని. అంటే అంతే, అది ఇప్పుడు అందరినీ కంట్రోల్ దాన్ని ఏమి నియంత్రించే అవకాశం ఇది లేదా? అంటే అది ఒక పర్టికులర్గా ఫ్యూ పీపుల్ ఓకే ఈ నలుగురు చేస్తారంటే అది అంటే అది ఎవరు పర్టికులర్గా చేస్తున్నారు అనేది ఉండదు. కొంత వచ్చినప్పుడు ఆ ఫ్లేమ్ అవుతుంది. చూసే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చేస్తున్నట్టు, కానీ ఇంటర్నల్గా మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఎవరెవరో ఒక పర్టికులర్గా ఒక మూల కూర్చొని అరవటం, ఆ సభ జరగకుండా అల్లరి చిల్లర చేసేసి, ఏ మెగా కాంపౌండ్, ఏ చిరంజీవి ఫ్యాన్స్, ఏ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అయితే గురించి అయితే కార్యక్రమం వాళ్ళే అవరోధం కలిగించేటువంటి అప్పట్లో పరిస్థితి మీద మీ కంట్రోల్ ఏముండదా, మీ నియంత్రణ ఏముండదా? అప్పట్లో కళ్యాణ్ బాబు ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకన్నా కళ్యాణ్ బాబు చూడాలని ఉంటుంది. వాళ్ళకేంటంటే అరిస్తే మళ్ళీ కళ్యాణ్ బాబు ఓకే ఇది రీచ్ అయ్యి వస్తారు, ఇలా వాళ్ళు డిఫరెంట్ ఇది ఉంటుంది. కానీ వాళ్ళకి కూడా ఈ చిరంజీవి గారి ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ బాబుని అరవాలి, బన్నీ గారి ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ బాబు, చరణ్ గారి ఫంక్షన్ కాబట్టి అనే ఉండదు. ఒకసారి మన ఐడెంటిటీ వస్తుంటామా ఆయన తెలుస్తుంది, ఆయన వస్తాడు అంటే ఫ్యాన్స్ అంతే, ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవు. నేను ఫ్యాన్గా చెప్తున్నా అంటే ఇన్స్టెంట్గా వచ్చినప్పుడు ఇదే తప్ప ఏదో. బట్ అలాంటి వల్ల కొంత అసౌకర్యం కాబట్టి అది అల్లు అర్జున్ గారు అడ్రస్ చేశారు, నాగబాబు గారు అడ్రస్ చేశారు, ఒక సభలో కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు. సో ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అది ఒక 5 years 4 years బ్యాక్ ఉండేదేమో, కానీ అందరు రిలీజ్ అయ్యారు. లేదు దీనివల్ల బయట వాళ్ళు మనల్ని అంటున్నారు మనం తక్కువ అవుతున్నాం అని చెప్పి అది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. అసలు వెరీ నామినల్ థింగ్. మెగా కాంపౌండ్లో ముఖ్యంగా అల్లు అర్జున్కు చిరంజీవి గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారికి మధ్య ఒక గ్యాప్ పెరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అది ఎంతవరకు నిజం? ఆ గ్యాప్ అనేది ఉందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కాంపౌండ్? అసలు నాకు మొన్న రీసెంట్గా 1 week 10 days బ్యాక్ కూడా కట్టెకాలే వరకు నేను చిరంజీవి గారి అభిమానాన్ని అల్లు అర్జున్ గారు చెప్పి, మీరు అలా వైకుంఠపురం ఫంక్షన్ తీసుకుంటే అందులో కూడా సేమ్ స్టేట్మెంట్ అది. చిరంజీవి గారు అంటే కట్టెకాలే వరకు అంటే బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప అంత సక్సెస్ఫుల్ చూశాక కూడా ఆయన చెప్తుంది అదే మాట. ఆయనే చెప్తున్నప్పుడు అసలు ఇంక గ్యాప్ ఎక్కడది? అంటే ప్రతిసారి ఒక స్పెక్యులేషన్కైనా కొన్ని న్యూస్లు క్రియేట్ చేయాలి మనం అనుకుంటుంటాం. ఈరోజు కళ్యాణ్ గారు రాలేదా సభకి, చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి పట్టలేదు అనుకుంటాం. ఓకే, ఈరోజు బన్నీ గారు ట్వీట్ అయ్యలేదా? ఓకే, ఆయన ఫోన్ చేసి ఉంటాడు, ఫోన్ కాదు ట్వీట్ అయ్యలేదా? ఓకే, అంటే మన సోషల్ మీడియాలో డిస్ప్లే చేయాలి, అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవన్నీ అంటే ఫ్యామిలీలో 10 మంది హీరోలు ఉన్నారు, 10 ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే 10 మంది రెండు సినిమాలు చేస్తుంటారు అంటే 20 ఫంక్షన్లో 20 మంది వెళ్తుంటే అది చూసేవాళ్ళకి కూడా ఏంట్రా అసలు ఇది అన్నట్టు ఉంటుంది. అంటే అభిమానం అనేది గుండెల్లో ఉండాలి. కళ్యాణ్ గారికి బన్నీ గారికి ఇలాగే ఉన్నాయని కొన్ని వెబ్సైట్లో అప్పుడు రాశారు. బట్ కళ్యాణ్ గారిది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ వచ్చి చెప్పింది బన్నీ గారు, అలాగే స్టేజ్ మీద చెప్పేశారు. ఆయన పాలకొల్లు వెళితే ఆయన క్యాంపెయిన్ దీనికి అక్కడికి వెళ్ళి చెప్పారు. సో అభిమానం ఇది ఎవరికో నిరూపించక్కర్లా, అది సమయాన్ని బట్టి ఇది అవుద్ది. ఈ ఆన్లైన్లో కొంతమంది ఉంటారు, వాళ్ళే కొట్టుకుంటుంటారు, వాళ్ళు అసలు ఎవరో తెలియదు, లేకపోతే వేరే ఇళ్ళని నియంత్రించే వాళ్ళు ఎవరన్నా ఉండే ఇళ్లతో ఇలా పెడుతున్నారో తెలియదు. ఏంటంటే మెగా ఫ్యామిలీ అనేది ఒక స్ట్రాంగ్ ఎంటీ కదా, సో ఇలాంటివి పెడుతుంటే వీళ్ళల్లా ఎడిపోతారని చెప్పేది అవుతారేమో. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగితే అందరూ ఏకమవుతారు. అది పైగా ఆ ఫేస్ లేని ఐడెంటిటీని ఎప్పుడూ తీసుకోవద్దు, ఆఫ్లైన్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాంపౌండ్కి, అల్లు కాంపౌండ్కి, మెగా కాంపౌండ్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేటువంటిది ఇది కొంతమంది చేస్తున్నటువంటి సృష్టి మాత్రం అనేటువంటిది యువర్ కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్. మొన్న బోలాశంకర్ ఫంక్షన్లో కూడా ఇద్దరు పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. ఓకే, కానీ ఇలాంటివి బయట ప్రివేల్ అవుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవటానికి ఏదైనా ఒక మార్గం ఉందా మీకు? నిజంగా ప్రివేల్ అవుతున్నటువంటి మాట వాస్తవం. పుష్ప సక్సెస్ అయిన తర్వాత, అంత ఫినామినల్ సక్సెస్, పాన్ ఇండియా సక్సెస్ అయిన తర్వాత
అల్లు అర్జున్ యాటిట్యూడ్లో ఏదో చేంజ్ వచ్చిందని, హీఈస్ ట్రయింగ్ టు మేక్ హిజ్ ఓన్ ఐడెంటిటీ అనేటువంటిది ఒక వినిపిస్తున్నట్టు వాదన. ఇది బయట వాళ్ళు మాట్లాడుకున్న లాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే ఆ కాంపౌండ్తో అందరితో సన్నిహితమైనటువంటి వ్యక్తి, మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, సమాచారం ఉన్న వ్యక్తి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ బిఫోర్ యూ. అదే పుష్ప తర్వాత ఇది మొన్న బేబీ సక్సెస్ మీట్ మాట్లాడింది. అంటే పుష్ప వచ్చేసరికి అంటే వరల్డ్ ఇండియానే ఆయనకు ఒక ఇది ఇచ్చింది. ఇంకా అల్లు అర్జున్ గారు ఆయనగా నేను ప్రూవ్ చేసుకోవాలి, చూపించుకోవాలనేదే ఉంటుంది. హోల్ ఇండియా గివెన్ అంటే ఇండియానే ప్రశంసించింది. చిరంజీవి గారు చాలా దీంట్లో బన్నీకి ప్యాన్ ఇండియా రావటం, ఇంత సక్సెస్ రావడం, చరణ్ గారు RRR ఇంటర్వ్యూస్లో, తారక్ అందరూ మహేష్ గారు ట్వీట్ వేశారు. అంటే ప్రపంచం గుర్తించినప్పుడు ఆయనగా నేను ఓన్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అని మనం అంటే కొన్ని థీరీస్ని మనకి ఇష్టం, ఓకే ఇది ఇలా వచ్చిందా, ఇలా జరుగుద్దా, వాటిని నమ్ముతాం. అలా అయితే మొన్న బేబీ ఫంక్షన్ అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఆ కాంపౌండ్లో మగాడంటే అల్లు అర్జున్ ఆ మెగా అనేటువంటి గొడుగులోంచి బయటకు వస్తున్నాడు, ఆ నీడలో నుంచి ఆ స్లావరీలోంచి బయటకు వస్తున్నాడు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. అంటే దే ఆర్ ఫ్యామిలీ. స్లావరీ అనేది ఇదే ఎక్కడ ఉంటుంది? దే ఆర్ ఫ్యామిలీ బాండింగ్. అందులో స్లావరీయో అదే ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటారు. అందులో అలాంటి స్టేట్మెంట్ వచ్చి ఇది జరిగినప్పుడు ఈ నువ్వెవడి మా మధ్య పెట్టడానికి, మా మధ్య మాట్లాడటానికి అనేటువంటి ఒక ఖండన అనేటువంటిది అల్లు కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ గారి ట్వీట్స్, ఆయన స్టేట్మెంట్స్ ఖండించుకుంటూ పోతే ఈ ఫ్యామిలీ రోజుకో ప్రెస్ మీట్ పెట్టాలి షూటింగ్లు మానేసి. ఎందుకంటే ఆయన అది ఎంజాయ్ చేస్తారు. ఆయన కూడా ఇంటెన్షన్గా వీళ్ళదే ఇది వేస్తే ఒక అటెన్షనా, ఇది వస్తే ఒక రీచా, ఇది వేస్తే ఆయన సరదా, ఆయన అదొక ఇది. అంటే అందరినీ గెలిచుకోవటం, మళ్ళీ కింద కమెంట్స్ చూసి ఎంజాయ్ చేయటం అది. సో ఆర్ట్ని కూడా సీరియస్గా తీసుకుని రోజు ప్రెస్ మీట్లు కండల్లో పెట్టుకుంటే వీళ్ళు షూటింగ్లు మానేసి మీటింగ్లు పెట్టుకుంటూ ఉండాలి. సో అలాంటిది లేదంట, వేస్ట్. ఎన్ని పండగలకు కలుస్తారు వాళ్ళు, ఎన్ని దీని. మొన్న చరణ్ బాబుకి పాప పుట్టినప్పుడు కూడా అంత ఫ్యామిలీ అంతా కలిసి ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి కెరీర్లో వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఇష్యూస్, వాళ్ళకి 100 టాస్క్లు ఉంటాయి. సో వాళ్ళు దేర్ రన్నింగ్ రేస్. సో ఎవ్రీడే పలకరించుకోవాలి, ఎవ్రీడే హగ్ చేసుకోవాలి, ఎవ్రీడే డిస్ప్లే చేసుకోవాలంటే ఎన్నాళ్ళు ఇది ప్రూవ్ చేసుకుంటూ మొదలుపెట్టేది. ప్రతిదీ వస్తాయి. ఓకే సంక్రాంతికి వచ్చాడా, దసరాకి రాలేదేంటి, ఓకే దసరాకి వచ్చాడు, దీపావళికి రాలేదేంటి, ఇవన్నీ ఇక ప్రూవ్ చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆ జర్నీ వదిలేసి ఇది చేసుకుంటాను. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? ఈ ఫేస్లెస్ ట్విట్టర్ ఐడీస్కి ఉన్నో, ఈ క్లిక్ బైట్ ఛానల్స్కి ఉన్నో ఆటికి ఫేస్ చేసుకోవాలి, ఆటి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? అవసరం లేదు కదా. సరే వస్తున్న వీటిని వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోయినా వాళ్ళ తరఫున మీ బోటోళ్ళందరూ ఉన్నారు కదా, మీ బోటోళ్ళందరూ ఖండించాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఒక వివరణ అంటే తీసుకోవటం అంటే అదే ఖండించుకోవడం మొదలు పెడితే ఇక ప్రతిదీ కన్నే. ఈరోజు ట్వీట్ వేయలేదండి అంటే లేదండి దీనివల్ల వేయలేదు. ఓకే ఈరోజు ఫేస్బుక్లో ఫోటో పెట్టలేదండి, ఈరోజు ఫేస్బుక్లో ఫోటో పెట్టారు కానీ అందులో ఆయన స్మైల్ లేదండి అంటే ఇంకా ప్రతిదానికి అంటే కోడి గుడ్డు మీద ఏకలు పెరగడం వల్ల ఇంకా మనం ఆ మెకానిజంలో ఎప్పుడు పడిపోతామో ఇంకంతా వాళ్ళు సక్సెసే కదా. ఓకే మనం చెప్తే ఆడు వివరణ ఇస్తున్నాడు అని ఇంకా ఏదో రోజు మనం మర్చిపోయాను చూసేవాడు వివరణ లేదు అని. అంటే వాళ్ళు ప్రతిసారి ఇస్తానన్నారు. ఓ పండగకి ఇస్తున్నారు, ఓ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇస్తున్నారు, ఒక అవసరం ఉన్నప్పుడు ఇస్తున్నారు. సో ఇంకా అంత మించి ఇచ్చేసిన ఆహా ప్లాట్ఫామ్లో అల్లు అరవింద్ గారు లీడ్లో ఉన్నటువంటి ఆహా ప్లాట్ఫామ్లో జరిగినటువంటి అన్స్టాపబుల్ అనేటువంటి ప్రోగ్రామ్కి చిరంజీవి గారు గెస్ట్గా రాలేదు ఇంతవరకు. ఓకే రాలేదు. ఆ రాకపోవటం అనేటువంటి దానికి కారణం ఏంటి? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ మనం కాదనలేం కదా. అంటే వాట్ మైట్ బి ద రీజన్ యూ థింక్ సో ఫర్? నేను ఈ చిరంజీవి గారిని ఈ విషయం కూడా అడిగాను. కాదండి అన్స్టాపబుల్ ఈ విషయం చిరంజీవి గారు నేను కూడా అడిగాను. కాదండి చిరంజీవి గారు ఇప్పుడు
ఆహాలోకి వెళ్ళాలి, ఆహాలో ఉన్న ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళాలి అంటే అదేంటి అన్స్టాపబుల్ అనేటువంటి దానికును శ్యామ్ జామ్కు సంబంధం లేదు. కాదండి, అది ఆహా ప్లాట్ఫామ్ కాదా అది? అన్స్టాపబుల్ అనేటువంటి అవి వస్తారేమో నెక్స్ట్ సీజన్కి. సీజన్లు జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు అన్నీ కుదరాలి కదా. బాలకృష్ణ గారి డేట్ కుదరాలి, చిరంజీవి గారి డేట్ కుదరాలి, వీళ్ళిద్దరు కలిపి ఒక అకేషన్ కుదరాలి. అంటే అదొక బ్లాక్ బస్టర్, ఒక మామూలు ఎపిసోడ్ అయిపోద్ది. ఇప్పుడు కళ్యాణ్ గారి ఎపిసోడ్ అంటే ఒక న్యూ ఇయర్ ప్రభాస్ గారి ఎపిసోడ్, ఇలాగా ఒక అకేషన్ రావాలి. సో ఆహా మెకానిజంలో నేను లేను, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ డిజైన్లో నాకు లేను. సో ఇలాంటివన్నీ ఉండొచ్చు అనేది నా ఇది. అంతేగాని ఆ ప్రోగ్రాంలో ఎందుకు రాలేదు, దానివల్ల ఏంది అనేది చర్చ అనవసరం. ఓకే, చర్చ అనవసరం కాదు, కానీ ఒక సందర్భంలో ఏంటి వాట్ మైట్ బి ద రీజన్ దట్ హ్యాస్ నాట్ అటెండెడ్ దట్ ప్రోగ్రామ్ జరగాల్సినప్పుడు అది జరుగుతుంది. ఓకే, రాజకీయ పరిస్థితులకు కనుక మనం పరిశీలించినట్లయితే జనసేన పార్టీ అనేటువంటిది చాలా చాలా ఉధృతంగా, ముఖ్యంగా వారాహి యాత్ర స్టార్ట్ అయిన తర్వాత జనసేన తాలూకు ఉధృతి బాగా పెరిగింది. మీ అందరి సపోర్ట్ కానీ, మీ అందరి గోయింగ్ విత్ జనసేన అనేటువంటి దాని విషయంలో మీదేంటి? కళ్యాణ్ బాబు ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు డూ ఆర్ డై అనేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినాయి అక్కడ. ఇది ఏ పార్టీకైనా, ఒక జనసేనకనే కాదు, ఒక తెలుగుదేశానికనే కాదు, ఒక వైఎస్ఆర్సీపీకనే కాదు, డూ ఆర్ డై సిచ్యువేషన్స్ ఏర్పడింది. ఈ సిచ్యువేషన్స్లో మెగా ఫ్యాన్స్ నుంచి, మెగా అభిమానుల నుంచి వచ్చేటువంటి పొలిటికల్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది జనసేనకు? ఫ్యాన్స్ అందరూ పార్టీని సపోర్ట్ చేస్తారు. చాలా మంది 90%, 10 మంది, ఒక 10% వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. అది కానీ కూడా మనం రెస్పెక్ట్ చేయొచ్చు, ఎవరి వ్యక్తిగత. బట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన కష్టపడుతున్నప్పుడు వాలంటీర్గా, సో అది కొంతమంది క్యాంపెయిన్ చేయొచ్చు, కొంతమంది ఓటేసి సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది ఏదైనా కాంట్రిబ్యూట్ చేసే, ఎవరి తాలూకులో వాళ్ళు చేస్తానని. ఇప్పుడు వచ్చిన జల్సా, ఆరెంజ్, జల్సా ఓకే, ఆరెంజ్ సినిమా అప్పుడు అంత ఆడంది కూడా ఇంత సక్సెస్ అయ్యి రిలీజ్లో ఇంత వచ్చిందంటే మరి ఫ్యాన్స్ అందరూ ఓన్ చేసుకున్నట్టే కదా, లేకపోతే ఆ కలెక్షన్లు ఎలా వస్తాయి? అందుకని ఫ్యాన్స్ యూనిటీని ప్రూవ్ చేయడానికి ఎలక్షన్ దాకా అక్కర్లా, ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు చెప్తాయి రిలీజ్కి. ఫ్యాన్స్లో యూనిటీ ఉందండి. సరే, జనసేన విజయావకాశాల పట్ల, జనసేనకు రాబోయేటువంటి విజయం పట్ల మీ ఫ్యాన్స్లో ఉన్నటువంటి అంచనాలు ఏంటి? బాగుంటుంది జనసేన. ఇప్పుడు పార్టీల విజయాలు అంటే రాజకీయంగా మనకి అనలిస్ట్ ఇది, బట్ ఇప్పుడున్న వాళ్ళందరిలో నిజాయితీపరుడు, హానెస్ట్ ఎవరంటే కళ్ళు మూసుకుని ఉన్నా, అంటే ఆయన మీద ఒక రోమర్ కానీ, ఒక ఎలిగేషన్ కానీ, ఒక బ్యాడ్ థింగ్ కానీ ఏం లేవు. ఆయన ఒక క్లీన్ వైట్ పేపర్. పైగా ఆయన సినిమా చేసుకుంటే వస్తాం 100 కోట్లు, అవి వదులుకొని ఆయన ప్రజలు తిరుగుతుంటే అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు విజయ అవకాశాలు ఎంత ఉన్నాయంటే కన్నా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు అందరినీ చూసాం కదా, నిజాయితీ పరులు అలాగా అన్నీ వదులుకొని వస్తున్న వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో అందరూ, నేను అది ఫ్యాన్సే కదా, అందరు ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేస్తాను, అందరు ఆడియన్స్ని, అందరు ప్రజల్ని కూడా ఏంటంటే మార్పు అనేది ఒకటి వస్తుంటుంది కదా. సో వస్తున్నప్పుడు కళ్యాణ్ గారు రాజకీయ పరంగా పెద్ద అవగాహన, పెద్ద విశ్లేషణ లేకపోయినా ఒక కామన్ మ్యాన్ కామెంట్ లాగా కూడా చెప్పచ్చు. ఇదైనా ఒక విషయం. ఇప్పుడు జనసేన పార్టీ అనేటువంటిది తెలుగుదేశంతో పోవటమా, బీజేపీతో పోవటమా, ముగ్గురు కలిసిపోవటం అనేటువంటి 3 ఆప్షన్స్ పెట్టుకుంటే, సింగిల్గా పోవటం అనేటువంటి 3 ఆప్షన్స్ పెట్టుకుంటే, యాజ్ ఎ క్లోజ్ పర్సన్ టు మెగా ఫ్యామిలీ మీ ఆప్షన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇవన్నీ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. కళ్యాణ్ గారు ఏది డిసైడ్ చేస్తే ఆయన దీంతో మేము ఏకీభవిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వార్ ఫీల్డ్లో ఉన్నారు, ఆయనకి మనం యారో ఎలా అయ్యండి అలా అయ్యండి అని చెప్పడం కాదు, ఆయనకి తెలుసు యారో ఎలా వాడాలో ఎలా చేయాలో. బట్ ఆయన ఏమంటే దాని ఫ్యాన్స్కి మేము సపోర్ట్ చేస్తాం తప్ప, సార్ మీరు ఎలా వెళ్ళండి అలా వెళ్ళండి అంటే ఆయనకి తెలుసు ఎలా వెళ్ళాలనేది. సో ఆయన విజన్ మేము నమ్ముతాం, ఎందుకంటే ఆయన హానెస్టీని నమ్ముతాం, ఆయన పోరాట పటిమని నమ్ముతాం. ఎందుకంటే ఎవరో కూడా వచ్చేసి ఇన్ని వదిలిగా నేను చేయనండి, నేను చేయను, నాకు ఇప్పుడు సినిమా మీద స్టేట్మెంట్ వాళ్ళ మీద ఎవరితోన్నా ఫైట్ చేయ వేరే పొలిటికల్ పార్టీతో అంటే నేను చేయను. ఎందుకు? ఇప్పుడు నా పర్సనల్ ఇదేమవుద్ది, నా కెరీర్ ఏమవుద్ది అని. అలాంటిది ఆయన కెరీర్ పక్కన పెట్టేసి, ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఆయన ఫీల్డ్లో వెళ్ళి తిరుగుతున్నారు, అలా ఫైట్ చేస్తున్నారు అంటే ఆయన రెస్పెక్ట్ చేయాలి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. యూఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కానీ అలాంటి మీరు చెప్తున్నారు, ఒక నిష్కల్మషమైనటువంటి వ్యక్తి, ఎలాంటి ఇది లేనటువంటి వ్యక్తి మీరు చెప్తున్నారు. కానీ ఆయన మీద వస్తున్న విమర్శలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగా ప్యాకేజ్ స్టార్ అని, వీకెండ్ స్టార్ అని, దత్తపుత్రుడని,
ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తాయి అంటే ఇప్పుడు అవన్నీ జనం అంటున్నారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు త్వరలో. అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు విధానాలను చేసినప్పుడు విధానాన్ని మాట్లాడాలి, వ్యక్తిగతంగా చేసేస్తే ఏమొస్తుంది? అంటే ఆయన వ్యక్తిగతంగా నా గురించి అని చెప్పట్లేదు కదా, ప్రజల గురించి. సో విమర్శలు కూడా ఇప్పుడు ఒక బౌండరీలు దాటిపోయినాయి. అంటే ఇదివరకంటే వినలేని భాష, వినకూడని భాష, వింటామేమో భయపడే భాష, ఆ భాషలో ఉన్నాయి. అంటే ఒక సభ్యత సంస్కారం లేవు. అంటే నేను అందరికీ చెప్తున్నా, మీరు ఎవరిని ఎలా విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. సభ్యత సంస్కారం మర్చిపోయినప్పుడు ఏచి అంటే ఫ్యామిలీలో టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారినే కాదు, చిరంజీవి గారిని కూడా ఆయన ఏమన్నా ఒక మాట చెప్పినప్పుడు కొంతమంది కొన్ని రకాల భాష వాడారు, ప్రజలు చూస్తున్నారు. అరే ఆయన ఏదో మామూలుగానే చెప్పాడు కదా, మామూలుగా చెప్తే స్పందించవచ్చు, విమర్శిస్తే విమర్శించండి, అంటే మీరు అలా అంటాం బాగాలేదు అంటే కొన్ని ఉపమానాలు కొన్నిది అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు దిగటం మొదలు పెడితే ఇంకా చాలా చెత్తగా మాట్లాడగలరు, కానీ దిగట్ల సభ్యత. అది కాదు, మొన్నటి ఇన్సిడెంట్ చిరంజీవి గారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంటి, సినిమా ఇండస్ట్రీ మీద రేట్లు, హీరోల రెమ్యునరేషన్స్, వాటి గురించి ఎందుకు మాట్లాడతారని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీద వైసీపీ అగ్రనాయకత్వం మొత్తం, ఒకళ్ళిద్దరని కాదు, ఒక చిన్న స్టేట్మెంట్ మీద అగ్రనాయకత్వం మొత్తం మూకుమ్మడి దాడి చేసేసి రిటార్ట్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఎలా అనిపించింది? ఆ రిటార్ట్లకి మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా ఆన్సర్ వచ్చే అవకాశం ఉందా? తెలియదు. అంటే ఆయన మీద ఎంతకన్నా పెద్దవి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కరోనా అన్నప్పుడు ఆయన అందరికీ, కార్మికులందరికీ కిట్లు పంచారు, ఆక్సిజన్ సిలిండర్లు పంచారు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అది ఎలాగో ఉన్నాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ అయితే ఏంటి, చిన్న కార్మికుడు ఏంటి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన గురించి ఏదో టైంలో ఏదో సహాయం పొందాడు. సో ఆయన ఇండస్ట్రీ బెనిఫిట్ అయ్యే దీంట్లో మాట్లాడతారు తప్ప ఎవరిని విమర్శించండి. ఏమంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా దీని మీద ఇదే ఏంటని. మొన్నప్పుడు తాడేపల్లి హౌస్కి కూడా వెళ్ళి జగన్ గారి ముందు సార్ ఒక నమస్కారం పెట్టి మా ఇండస్ట్రీకి ఏమైనా చేయండి, ఆ మోడ్లో ఉంటారు ఎప్పుడు. ఆయన ఎవరిని విమర్శించాలి, ఎవరిని బాధ పెట్టాలి అని దాన్ని కూడా అర్థం చేసుకోకుండా పరుషమైన పదజాలం చేస్తే అభిమానులు హర్ట్ అవుతారు. ఇంకోటి చిరంజీవి లాంటి ఒక నోబుల్ పర్సనాలిటీని విమర్శిస్తాం, తిట్లు అలా ఉన్నప్పుడు ప్రజలు కూడా అరే ఆయన అన్నాడు ఏంటి అనేది వస్తుంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఆకాశం మీద మూసినట్టు ఎవరి మీద పైన అలా వేస్తే. అలా వీళ్ళందరూ కొన్ని ట్రాలింగ్స్ వీటన్నిటికీ పర్లేదు, మరి ఇండస్ట్రీలో కూడా కొంతమంది వ్యక్తులు, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు సటైర్లు చేసేసి ఇది చేస్తున్నప్పుడు వాటిని కూడా మీరు ఎందుకు ఖండించలేరు? రామ్ గోపాల్ గారిని ఎవరు ఖండిస్తారండి? రామ్ గోపాల్ గారు నన్ను ఖండిస్తారా? ఇప్పుడు రామ్ గోపాల్ గారు ఎందుకు ఖండించాలి? ఆయన విధానం అంతే, ఆయన కాంట్రవర్సీ, ఆయన ఒక సెన్సేషన్, ఆయన విధానం అది. టెక్నీషియన్గా ఆయన నుంచి అందరూ ఇన్స్పైర్ వ్యక్తులు. నా ఫస్ట్ సినిమాలో ఆయన ఫస్ట్ థ్యాంక్స్ టు రామ్, ఎందుకంటే ఆయన ఒక 5 డే అనేవాడు కనిపెట్టాడు కాబట్టి తీసిన నేను ఒక సినిమా తీయగలిగా, మారుతి అనేవాడు డైరెక్టర్ అవ్వగలిగాడు. సో ఆయన అందరు రకాలుగా ఇన్స్పైర్ చేసే వ్యక్తి. బట్ ఆయన ఈ మధ్యకాలం ఒక సెన్సేషనలిజం, ఈ కాంట్రవర్సీ థింగ్స్ అట్లా ఉంటున్నారు. అది ఎందుకు ఏంటి అన్నది ఆయనకి తెలుసు, అది దాంట్లో బెనిఫిట్ ఏంటి అని. దానివల్ల ఆయన అభిమానించే వ్యక్తులు కూడా అరే ఇలా అయిపోయారు ఏంటి ఈయన అంటే. మాకేంటంటే ఒక లెజెండరీ డైరెక్టర్ ఎవరంటే ఆర్జీవే. ఇప్పటికి కూడా ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన. ఆయన స్థాయి వేరు అసలు. కాకపోతే ఇప్పుడు ఆయన చేసే చూస్తుంటే అరే కొన్నిసార్లు ఆ వీడియో కూడా మధ్యలో ఆపేస్తుంది. ఇదేంటి, నాకు పర్వతం కదా ఈయన, పర్వతం నేల మీదకి వచ్చేసిందా అన్నట్టు ఉంటాయి. మరి అది ఆయన పర్సనల్ అంటే, బట్ ఆయన విధానం అది, లైఫ్ స్టైల్, దాన్ని మనం కమెంట్ చేయలేము ఇది. బట్ ఆయన పర్వతంలానే ఉంటే ఎంత బాగుంటుంది అనేది నాకు ఒక ఆర్జీ అభిమాని. నాకు అంటే చాలా ఇష్టం. నాకు అంటే ఆయన సినిమాలు పిఆర్ చేశాను నేను, నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఇండియాకి తెలుగు పేరుని బాలీవుడ్లో మారుమోగించిన వ్యక్తి ఆయన. అక్కడ ఉంటే బాగుండేది, మరి కిందకు వచ్చేసారు ఎంత అర్థం కావట్లేదు. బాధేస్తుంది. ఎస్కేఎన్కి ఈ వాక్చాతుర్యం, ఈ మాట్లాడటం, ఎస్కేఎన్ స్పీచ్కి మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఎలా వచ్చింది ఇదంతా? అభిమానంతో పాటు పెరిగిందా ఇది? అంతే, నేను సోషల్ మీడియాలో ఉండి నాకు కనెక్ట్ అయిన అభిమానులు, ఇతర హీరోల అభిమానులు, అంటే వాళ్ళందరితో రిప్లైలు, ఒక కమ్యూనికేషన్, కొంచెం చలోక్తిగా మాట్లాడటం, ఒక ప్రాసలు మాట్లాడటం, ఇవన్నీ అలా నెమ్మదిగా మాట్లాడడం. ఏ సినిమాకైనా ఒక డైరెక్టర్ పేరు వస్తే, ఒక హీరోయిన్కి పేరు వస్తే, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఇదేంటి మనం
పిఆర్ఓగా చేసినా గుర్తింపు ఉండదు, ప్రొడ్యూసర్గా చేసినా గుర్తింపు ఉండదు. అంటే దేర్ ఆర్ లీస్ట్ బోదర్డ్ జాబ్స్ అండ్ వాటికి తక్కువ ఇది ఉంటుంది. అందుకని చెప్పి సో ఐ వాంట్ టు క్రియేట్ స్పేస్. సరే నేను కూడా మాట్లాడదామని మంచి నాకు వచ్చిన మాట్లాడిన 2-3 స్పీచ్లు క్లిక్ అయినాయి. ఆ తర్వాత మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఆ కంటిన్యూటీలో నేను ఎందుకు క్లిక్ అయినా మీద వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సినిమా తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు ఎందుకంటే నేను మాట్లాడితే ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే అర్రే నీ ఎస్కేనే వెళ్ళాడు అంటే సో ఆ కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఏంటంటే అరే ఈడు మనోడు కదా, ఈడు వెళ్ళి మాట్లాడు ఆ హానెస్టీ అది కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. నేను ఇచ్చే ఆ ప్రాసలో ఎలివేషన్లో కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. ఏదో ఒక ఇది వచ్చింది. అందుకే నేను ఇంకా కూడా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈ బేబీ తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలు మళ్ళీ కామ్గా అంటే ఎక్కువ మాట్లాడినా ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడలే. ఇంకొన్ని రోజులు అయితే అసలు స్పీచ్లు అయితే ఇవ్వకూడదు అనుకుంటున్నాను. చారిటీ విషయంలో కూడా ఎస్కేఎన్ చాలా గుప్తదానాలు అవి చేస్తున్నాడు అని చెప్పేసి, సర్వీసే చేస్తున్నాం అని చెప్పేసి ఏంటి దాటికి మోటివేషన్ ఏంటి? నాకు హెల్త్, చిన్నపిల్లలు అది అవి అంటే నాకు చాలా అంటే ఎవరన్నా ఒక చిన్న 10,000 లాకో 20,000 లాకో చచ్చిపోతున్నారు. వాళ్ళ లైఫ్ అంటే ఆ 10,000 20,000తో మనం కాపాడగలం. ఆ 1,00,000 రూపాయలు అంటే ఆ 1,00,000 మనం అలానే సంపాదించగలం. అంటే ఆ 1,00,000 లేకపోతే ఆ రోజుకి ఆ 1,00,000 లేకపోవడం వల్ల ఒక 50,000 10,000 వాటెవర్ ఒక అమౌంట్ లేకపోవడం వల్ల ఆ మనిషి రేపు లేడు అనే ఇది నేను తీసుకోలేను. అదేంటి అంటే ఆ డబ్బు లేక మనిషి డబ్బు ఎలా ఎలాగైనా వస్తుంది, కానీ ఆ డబ్బు ఆ టైంకి లేకపోతే అతను లేడంటే తర్వాత రోజు అతను డబ్బు సంపాదించవచ్చు. నాకు ఎందుకో అది నాకు పర్సనల్గా ఏంటిది ఇలాగా నేను తీసుకోలేను ఎవరికైనా సహాయం అంటే. బట్ నా బ్యాండ్ విడ్త్ కూడా చాలా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. అడుగుతుంటే నేను ఎంతవరకు చేయగలను. అందుకని సో నాకు తోచినంత వరకు నాకు చేతనంత వరకు నేను చేస్తుంటే ఇంకో 10 మంది నేను చేసినప్పుడు ఇలా చేశానని ట్వీట్ కూడా పెడతాను. ఎందుకంటే అదేదో నేను చేశాను కాదు. అరే నువ్వు పర్సనల్గా చేయటమే కాకుండా బయట కూడా చాలా కలెక్షన్స్ చేసి అందరి దగ్గర చేస్తుంటా ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో. అదొక చారిటీ ఇలా అవుతుంది. సో తెలియదు అది ఎలా, కానీ బట్ ఇప్పటివరకు అయితే నేను చేస్తుంటా. పైగా నాకు ట్విట్టర్లో చాలా మంది కనెక్ట్ అవుతుంటారు. నా సినిమా లీక్ అయినప్పుడు నాకు చాలామంది అందరు ఫ్యాన్స్ హెల్ప్ చేశారు. నాకు ఒక మెగా ఫ్యాన్స్ అనే కాదు, తారక్ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్, రవితేజ్ గారి ఫ్యాన్స్, ఇలా నందమూరి గారి ఫ్యాన్స్, అందరూ అన్ని ఫ్యాన్స్ నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళందరే కదా నాకు కనెక్ట్ అయ్యే హెల్ప్ అడిగేది. వాళ్ళు ఎవరైనా అరే నాకు ఎప్పుడు ఏదన్నా చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఏదో నాకు చారిటీ అంటే నేను ఒకళ్ళు ఎవరో హెల్ప్ చేయడం వల్లే కదా నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అనేది. లైఫ్ అనేది హెల్పింగ్ పీపుల్ అనేది ఐ బిలీవ్. వెరీ గుడ్. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కెరీర్. ఊహించని మలుపులు తిరిగి చాలా హైట్స్కి చేరుతుంది. ఈ రోజున ఒక బోనిఫైడ్ ప్రొడ్యూసర్గా మొత్తం ఎన్ని సినిమాలు అయినప్పటికీ అంటే ఎగ్జిక్యూటివ్ లైన్ ప్రొడ్యూసర్ అయితే ఏమి, ప్రొడ్యూసర్ అయితే 10 సినిమాలు కదా. వెంటనే సక్సెస్ పర్సంటేజ్ అంతా అంటే 9-8 సక్సెస్. ఓన్లీ సోలో ప్రొడ్యూసర్ గానా పార్ట్నర్షిప్లో? సోలో ప్రొడ్యూసర్గా ట్యాక్సీ వాళ్ళ ఇది 2 మంచి సక్సెస్. పార్ట్నర్గా అది ఈ రోజుల్లో తీసాం నేను శ్రేయాస్ మెడిసిన్, అది సక్సెస్. ఇంకో కో ప్రొడ్యూసర్గా బలిబలి మగాడే, ప్రేమగా చిత్రం, ప్రతిరోజు పండుగ, మహానుభావుడు తీసాం, ఇవన్నీ సక్సెస్. కో ప్రొడ్యూసర్గా పక్కా కమర్షియల్ ఉన్నా అదొకటి ఆడలేదు. సో మిగతా అన్నీ అంటే ఆల్రెడీ కమర్షియల్గా ఎవరికి నో లాస్ నో ప్రాఫిట్ వెంచర్ అది సినిమా. సో చేసిన సోలో ప్రొడ్యూసర్ గానే చేస్తా కంటిన్యూ అవుతుంటావు? లేదు అలా ఏం లేదు, ఫ్రెండ్స్తో చేస్తాను, సోలోగానే చేస్తాను. అంటే వీఆర్ ఫ్రెండ్స్, నేను బన్నీవాస్, వంశీ, మారుతి, మేము అందరం ఫ్రెండ్స్. అంటే మేము సినిమాల్లో రాకముందు GA2 అనేటువంటి దాన్ని మీరు అందరూ లీడ్ చేస్తుంటారు? ఆ GA2 బన్నీవాస్ లీడ్ చేస్తుంటాడు తను. ఇది అందులో కూడా మేము కలిపి సినిమాలు చేస్తుంటాం. అరవింద్ గారు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక్కడ వరకు వచ్చిందంటే అందరికీ ఫాదర్ కూడా నాకు అంత ఇవ్వలేదు, కానీ ఎప్పుడు డబ్బు అంటే అంత నాకు ఫైనాన్షియల్ బట్ నా గాడ్ ఫాదర్ అరవింద్ గారు నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు. అంటే ఒక వ్యక్తి ఎదిగాడంటే ఎంతోమంది హెల్ప్ చేస్తానో ఎంతోమంది టీమ్ ఎఫర్ట్ ఉంటుంది. ఎదిగాక ఇది నాది అనుకోవడం తప్పు. మనం ఎదిగిన రోజు మన ఏ రూట్స్ నుంచి వచ్చాం, మనతో ఎవరున్నారు, మనకి ఎవరున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్కేన్ ఏది అంటే ఎస్కేన్ ఈజ్ కంబైన్డ్ ఆల్ దీస్ పీపుల్ ఎఫర్ట్. ఎస్కేన్ ఈజ్ ఫ్రంట్ ఫేస్, నేను పడిన కష్టం నా విజన్ అంతే తప్ప. మెగా కాంపౌండ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఏ హీరోతో స్టార్ట్ చేస్తున్నా? అదే 3-4 హీరోలను అప్రోచ్ అవుదాం అనుకున్నా. వాళ్ళ డేట్లు బట్టి ఎవరు ఫస్ట్ ఇస్తారా ఏంటో అది చూడాలి. బాస్తో
అమ్మో బాస్ అంటే భయం నాకు. నాకు బాస్తో సినిమా చేయాలంటే నేను ఇవన్నీ స్టార్టింగ్ అయ్యి వచ్చేపటికి మళ్ళీ బాస్ చేస్తారా చేయరా అప్పటికి నేను ఎన్నాళ్ళు పట్టుద్దు అన్న పాదు బాస్కి అయ్యే ఉండవు ఏంటి ఎవరికి చెప్తున్నావు కదా అన్నారు మొన్న. అంటే ఆయన అన్నారు కానీ నాకు వినటానికి అమ్మో బాస్ సినిమాకి నేను పిఆర్ఓనే చేయలేదు, ప్రొడ్యూసర్ అంటే చూడాలి అది పెద్ద. త్వరలో మెగా కాంపౌండ్లో సినిమా ఉంటుంది, అత్యంత సన్నిహితం కదా అల్లు అర్జున్. అవును, తనతో ఉండదా సినిమా ఇప్పుడు? ఉంటుంది, నాకు ఆశ ఉంది. బట్ నేను ఇలాగ ఇట్లు కొట్టి వెళ్తే నాకు ఇప్పుడు ఆయన వేరే దీనికి వెళ్ళి ఇప్పుడు నేను ఆయన 10 మెట్ల మీద ఉన్నప్పుడు నేను 1 మెట్లో ఉన్నా, నేను 10కి వచ్చేవాడికి 100కి వెళ్ళిపోయాడు. సో నెమ్మదిగా నేను వెళ్ళి రీచ్ అవ్వాలి. సో అందుకుంటాడు. బట్ నేను 50 కన్నా వెళ్ళి బాస్ నేను 50కి వచ్చా 100లో ఉన్నారు కదా చేయండి అనగా నేను 10లో ఉండి రండి 100లో ఉన్నారుగా తీసుకెళ్ళండి అనకూడదు. ఐ విల్ గ్రో స్టెప్ బై స్టెప్. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్? మన సాయి రాజేష్ డైరెక్షన్లోనే ఉంది. అలాగే మేము ఇద్దరం కలిపి ప్రొడక్షన్ కూడా. హీరోనా? హీరో ప్రాజెక్ట్. స్టార్ అంటే ఒక మీడియోకర్ స్టారా, పెద్ద స్టారా? అంటే కథ స్టార్ ఇది, దానికి ఏ స్టార్ అటాచ్ అవుతాడా అనేది చూడాలి. ఈ బేబీ సక్సెస్ అనేటువంటిది దానికి హీరోని సెట్ చేస్తుంది అనుకోవచ్చా? అండ్ నాకు టాక్సీ వాళ్ళ తర్వాత కూడా స్టార్స్ యాక్సెప్టెన్సీ చేశారు. బట్ నాకు స్టార్స్ చేయాలంటే ఫస్ట్ నేను కంటెంట్ ఏదైనా ప్రూవ్ చేసుకుని వెళ్ళాలి. అంటే ఒక స్టార్ ఇచ్చారు అనే కాకుండా కంటెంట్ ప్రూవ్ చేసుకుని నేను ఈ సినిమా ఇంత బాగా ప్రమోషన్ వాళ్ళు కూడా నన్ను నమ్మటానికి. అంటే నాకు కొంతమంది హీరోలు ఇప్పుడు సమయం కాదు కానీ త్వరలో రివీల్ చేస్తాను. నాకు ముందు నుంచి నువ్వు చేయని సినిమా నాకు టాక్సీ వాళ్ళ చేశాక కూడా బేబీ రాకుండానే కొంతమంది ఇచ్చారు, అది త్వరలో నేను ప్రకటిస్తాను. అలాగే విఏ ఆనంద్ గారితో ఒక సినిమా ఉంది, మన టాక్సీ వాళ్ళ శ్యామ్ సింగరే డైరెక్టర్, రాహుల్ సంక్రిత్ తనతో ఒక సినిమా ఉంది. సందీప్ రాజన్ కలర్ ఫోటో డైరెక్టర్, అతనితో సినిమా. మారుతి నెక్స్ట్ సినిమా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్ సెట్ నా దగ్గర ఒక 4-5 సాలిడ్గా మంచి డైరెక్టర్లు నా ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి అందబట్టి స్టార్ని అప్రోచ్. స్లోగా చేస్తుంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ఉంది అలా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఈ సక్సెస్ కానీ ఈ ఎంకరేజ్మెంట్ ఇయర్లీ 2 ఫిలిమ్స్ ఆర్ 3 అనేది 2 or 3 ఫిల్మ్స్ అయితే 2 అనేది మినిమం చేస్తాను. ఎనీ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయా ప్రొడ్యూసర్ కాకుండా? ఇంకా మీడియా పరంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే అసలు మనకి ఏం తెలియదు. నాకు ఒక వెబ్సైట్లు తెలియదు, మీడియా ఛానల్స్ తెలియదు. అంటే ఇవన్నీ ఎలా నడపాలి నాకు తెలిసింది సినిమా. పిఆర్గా ఉన్నప్పుడు ప్రమోషన్ ఎలా చేయాలో తెలుసు, సినిమా తీసేటప్పుడు ఎమోషనల్గా ఎలా తీయాలో తెలుసు. ఆ రెండే నాకు తెలుసు. మనకు తెలియని ఫీల్డ్ వెళ్ళే రియల్ ఎస్టేట్ నాకేం రావు. లైఫ్ అంతా 2 సీలు అంతే. చిరంజీవి, 1 సినిమా, అంతే. నాకు వేరే ఇంకేం తెలియదు. మన తెలిసిన దాంట్లో ఏదో జులై సినిమాలో డైలాగ్ ఉండదు, మనకి వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పని ట్రై చేయకూడదు. నా రాని పని ట్రై, వచ్చిన పని ఫ్రీగానే చేస్తాను కానీ రాని పని ట్రై చేయను. వెరీ గుడ్. ఎనీహౌ శ్రీను, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక ఇన్స్పైరింగ్ పొజిషన్లోకి వచ్చావు. కేవలం అభిమాని అవ్వటం వల్ల కాదు, దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. అభిమానులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరూ రాలేరు. వచ్చావంటే దాని వెనక ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం పైకి రావటం, దాన్ని ఇది చేసుకుంటూ. నాకు ఒక రకంగా ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు ప్రభు గారు ఎప్పుడు వచ్చి క్వశ్చన్స్ చేస్తారు అని చెప్తే ఫస్ట్ రోలో ఫస్ట్ సీట్ మీరు, రాజు గారు ఇలాగా పొలగొంచిన ఇలా ఒక లైన్ ఉంటే అందులో ఫస్ట్ సీట్లో మీరు కూర్చుని అంటే మీరు అది ఎనలిటిక్గా అడిగేవాళ్ళు. అందుకే ఆ క్వశ్చన్స్ అన్ని మమ్మల్ని ఇన్స్పైర్ చేసాయి. అప్పుడు ప్రభు గారు ఈరోజు ఏమడిది అంటే కొంచెం స్పైసప్ చేసి కొంచెం సెన్సేషనలిజంగా ఉండే క్వశ్చన్స్ అన్నీ అందులో మళ్ళీ డీటెయిలింగ్తో మేమందరం దాని గురించి అలాంటి దీంట్లో షోలో నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తితో నా ఇంటర్వ్యూ జరగటం అనేది నాకు ఈ మధ్యకాలంలో జరిగిన వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ అనమాట. Thank you. All the best. Thank you. Congratulations. Thank you. Wish to see you in more and more heights. Thank you. All the best. Thank you so much.